1968 की प्रातः क्लास चल रही थी। ఓం శాంతి 9 జనవరి 1967 యొక్క ప్రాతః క్లాస్ నడిచింది. पहले पेज की मध्यादि మొదటి పేజీ మధ్యాదిలోని. बात चल रही थी విషయం నడిచింది. हिंदुस्तानियों की न तमो प्रधान हिंदुस्तानियों की तमो प्रधान बुद्धि भी बनती है तो सतो प्रधान बुद्धि भी बनती है। హిందుస్థానీయులది తమో ప్రధాన బుద్ధిగా కూడా అవుతుంది, మళ్ళీ సతో ప్రధాన బుద్ధిగా కూడా అవుతుంది. और विलायतियों की మరియు విదేశీయులది न सतो प्रधान बुद्धि बनती है సతో ప్రధాన బుద్ధిగా కూడా తయారవ్వదు, न तमो प्रधान बुद्धि बनती है। మరియు తమో ప్రధాన బుద్ధిగా కూడా తయారవ్వదు. अभी उनकी बुद्धि फिर भी अच्छी है। ఇప్పుడు ఇంకా వారి బుద్ధి చాలా మంచిగా ఉంది. किनकी? ఎవరిది? विलायतियों की। విదేశీయులది. वो न इतना सतो प्रधान बनते हैं न तमो प्रधान। भारत వారు అంత సతో ప్రధానంగా కూడా తయారవ్వరు, అంత తమో ప్రధానంగా కూడా తయారవ్వరు. वासी 100% सतो प्रधान, భారతవాసీయులు 100% తమో ప్రధానం. फिर 100% तमो प्रधान बनते हैं। భారతవాసీయులు 100% సతో ప్రధానంగా అవుతారు, మళ్ళీ 100% తమో ప్రధానంగా కూడా అవుతారు. सिंस की राशि किससे मिलाई जाती है? క్రిస్టియన్స్ యొక్క రాశిని ఎవరితో కలపడం జరుగుతుంది? कृष्ण के साथ। కృష్ణుడితో పాటు. इसका मतलब कृष्ण की सोल దీని అర్థం కృష్ణుడి యొక్క సోల్ 100% 100% सतो प्रधान नहीं बनती, సతో ప్రధానంగా తయారవ్వదు. और राम की सोल మరియు రాముడి యొక్క ఆత్మ 100% सतो प्रधान भी बनती है। 100% సతో ప్రధానంగా కూడా తయారవుతుంది. मन कृष्ण को जन्म देने वाला रचयिता भी बनती है। అనగా కృష్ణుడికి జన్మనిచ్చేటటువంటి రచయితగా కూడా తయారవుతుంది. और मरियु? आखिरी 84 में जन्म में जाकर के 100% तमो प्रधान भी बनती है। ఆకరువు యొక్క 84వ జన్మలోకి వచ్చి తమో ప్రధానంగా కూడా తయారవుతుంది. तो बाप भी बड़ा एक्यूरेट है, అయితే తండ్రి కూడా చాలా యాక్యురేట్ అయ్యారు. हैं? ये क्यों लगा दिया? భీ అనగా కూడా అని ఎందుకు పెట్టడం జరిగింది? क्या एक्यूरेसी है? ఏం యాక్యురెన్సీ అయ్యింది? बाप सुप्रीम सोल తండ్రి సుప్రీం సోల్ जैसे विलायती बड़े एक्यूरेट है, टाइम के पंक्चुअल, ఏ విధంగా అయితే విదేశీయులు టైంకి ఏ విధంగా అయితే పంక్చువల్ యాక్యురేట్నో ऐसे बाप भी అదే విధంగా తండ్రి కూడా विदेशी बन करके आया हुआ है, విదేశీయుడుగా అయి వచ్చి ఉన్నారు, एक्यूरेट है। యాక్యురేట్ అయ్యారు. सवेरे सवेरे 12:01 का हिसाब है। ఉదయాన్నే 12 గంటలు 1 సెకండు యొక్క లెక్క అయ్యింది. सेकंड पास होने में मालूम ही नहीं पड़ता। సెకండ్ పాస్ అవ్వడంలో తెలియదు. अब ये बातें तुम बच्चे ही समझते हो। ఇప్పుడు ఈ విషయాలని పిల్లలైన మీరే అర్థం చేసుకుంటారు. दुनिया तो बिल्कुल घोर अंधेरे में, ప్రపంచం అయితే పూర్తిగా ఘోర అంధకారంలో ఉంది. बाप को सभी भक्त याद करते हैं। తండ్రిని అందరు భక్తులు స్మరణ చేస్తారు. कि हे पतित पावन आओ, ఓ పతిత పావనుడా రా. दुख में सभी याद करते हैं, परंतु वो है कौन? దుఃఖంలో అందరూ స్మృతి చేస్తారు, కానీ వారెవరు और कब आते हैं మరియు ఎప్పుడు వస్తారు ये कोई कुछ भी नहीं जानते।
ఇది ఎవ్వరికి కూడా ఏమీ తెలియదు. कब कृष्ण को समझ लेते हैं, ఒక్కొక్కసారి కృష్ణుడిని అనేసుకుంటారు, कब हनुमान को समझ लेते हैं, ఒక్కొక్కసారి హనుమంతుడిని అనేసుకుంటారు, कब गणेश को समझ लेते हैं। ఒక్కొక్కసారి హనుమంతుడిని అనేసుకుంటారు, గణేశుడిని అనేసుకుంటారు. भगवान के अनेक रूप दे दिए हैं, భగవంతుడి యొక్క అనేక రూపాలను ఇచ్చేశారు. तो जानवर मिसल ठहरे ना। అయితే జంతు సమానం అయ్యారు కదా. जानवरों को भगवान बनाया हुआ है, జంతువులని భగవంతుడుగా తయారు చేశారు. जानवरों से भी बदतर तो मनुष्य है। జంతువుల కంటే కూడా అధ్వానం మనుష్యులయ్యారు. मनुष्य होते हुए भी एक्यूरेट कुछ नहीं जानते, మనుష్యులుగా ఉంటూ కూడా అక్యురేట్ అనేది ఏమీ తెలుసుకోరో. इसलिए कहा जाता है बंदर से भी बदतर, అందువలనే అనడం జరుగుతుంది కోతుల కంటే కూడా అధ్వానం. क्योंकि पतित तमो प्रधान बने। ఎందుకంటే పతితం తమో ప్రధానంగా తయారయ్యారు. और काम भी कितना तमो प्रधान है। మరియు కర్మ కూడా ఎంత తమో ప్రధానం. बर्थ कंट्रोल के लिए विलायत में भी रणिया मारते रहते हैं। బర్త్ కంట్రోల్ కోసం విదేశాలలోని కూడా అరుస్తూ ఉంటారు. अखबार में पढ़ा था, పేపర్లో చదవడం జరిగింది, एक गया विलायत में, ఒక్కరు వెళ్లారు విదేశంలోకి. लिखा है वहाँ यूनिवर्सिटी में हॉस्टल में जो रहते हैं, వ్రాయడం జరిగింది అక్కడ యూనివర్సిటీ హాస్టల్లో ఎవరైతే ఉంటారో जहाँ जावे वहाँ देखे लड़का और लड़की आपस में बैठे हुए, ఎక్కడ చూస్తే అక్కడ అమ్మాయి అబ్బాయి పరస్పరం కలిసి కూర్చొని ఉన్నారు. यूनिवर्सिटी में भी इतना गंद लगा हुआ है। యూనివర్సిటీలోని కూడా ఎంత మురికి అనేది ఉంది. अब विकारों के लिए कितना बुरा हाल है। ఇప్పుడు వికారాల కోసం ఎంత చాలా చెడు పరిస్థితి అయ్యింది. जब ऐसा हाल होता है ఎప్పుడైతే అటువంటి పరిస్థితి అవుతుందో तो फिर वृद्धि होना बंद कैसे होगी। అప్పుడు వృద్ధి అవ్వడం ఎలా బంద్ అవుతుంది, ఆగుతుంది? अभी बेहद का बाप ऑर्डिनेंस निकालते हैं, ఇప్పుడు బేహద్దు తండ్రి ఆర్డినరీని తీస్తారు. कि जो पवित्र नहीं बनते हैं, ఎవరైతే పవిత్రంగా తయారవ్వరో अपवित्र बनने और अपवित्र बनाने के कायदे कानून निकालते रहते हैं। ఎవరైతే అపవిత్రంగా అవ్వడంలో అపవిత్రంగా తయారు చేయడంలోని నియమాలని అవి తయారు చేస్తారో वो सब विनाश को पावे। వారందరూ వినాశనాన్ని పొందుతారు. क्या इशारा दिया? ఏం సంకేతాన్ని ఇచ్చారు? वो लौकिक पढ़ाई में ఆ లౌకిక చదువులోని जो को एजुकेशन की शिक्षा चलती है, ఏదైతే కో ఎడ్యుకేషన్ యొక్క శిక్షణ అనేది నడుస్తుందో वो पवित्र बनने के लिए चलती है या अपवित्र बनने के लिए चलती है? అది పవిత్రంగా అవ్వడం కోసం నడుస్తుందా లేక అపవిత్రంగా అవ్వడం కోసం నడుస్తుందా? अपवित्र बनने के लिए चलती है। అపవిత్రంగా అవ్వడం కోసం నడుస్తుంది. तो वो पवित्र दुनिया में, అయితే ఆ పవిత్ర ప్రపంచంలోని पवित्र दुनिया में पवित्र वाइब्रेशन फैलाने के लिए निमित्त बन रहे हैं, వారు పవిత్ర ప్రపంచంలోని పవిత్రమైన వైబ్రేషన్లు వ్యాపించడంలోని నిమిత్తంగా అవుతున్నారా या पवित्र दुनिया बनाने के लिए निमित्त बन रहे हैं? లేక అపవిత్ర ప్రపంచాన్ని తయారు చేయడంలో నిమిత్తంగా తయారవుతున్నారా? अपवित्र दुनिया बनाने के लिए निमित्त बन रहे हैं। అపవిత్ర ప్రపంచాన్ని తయారు చేయడంలో నిమిత్తంగా తయారవుతున్నారు. वो सब विनाश को पावेंगे। వారందరూ వినాశనాన్ని పొందుతారు. तुम पवित्र बनने मीरू? से अविनाशी पद को पावेंगे, పవిత్రంగా తయారైనట్లయితే అవినాశి పదవిని పొందుతారు. क्योंकि तुम खुद भी पवित्र बनते हो ఎందుకంటే మీరు స్వయం కూడా పవిత్రంగా తయారవుతారు. और ऐसे कायदे कानून तैयार करते हो कि दूसरे भी మరియు ఎటువంటి నియమాలని చట్టాలని తయారు చేస్తారు అంటే
तुम पवित्र बनने से अविनाशी पद को पाओगे, क्योंकि तुम खुद भी पवित्र बनते हो और ऐसे कायदे कानून तैयार करते हो कि दूसरे भी వేరే వారు కూడా పవిత్రంగా తయారయ్యే విధంగా. तुम राजयोग सीख रहे हो ना. మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు కదా. स्लोगन्स में भी लिखते हैं बी होली और बी योगी. స్లోగన్స్ లోని కూడా వ్రాస్తారు బీ హోలీ అండ్ బీ యోగి. वास्तव में लिखना चाहिए बी राजयोगी. నిజానికి వ్రాయాలి బి రాజయోగి. सिर्फ योगी नहीं, కేవలం యోగి కాదు, बी राजयोगी. బి రాజయోగి. योगी तो कॉमन अक्षर हो जाता है. యోగి అయితే కామన్ అక్షరం అయిపోతుంది. राजयोगी माना जिसमें राज भरा हुआ है. రాజయోగి అనగా దేనిలోనైతే రహస్యం ఇమిడి ఉంటుందో. वो योगी तो ब्रह्म से योग लगाते हैं. రాజయోగి అనగా దేనిలోనైతే రహస్యం నిండి ఉంటుందో. योगी नहीं, बी राजयोगी. योगी तो कॉमन अक्षर हो जाता है. राजयोगी माना जिसमें राज भरा हुआ है. वो योगी तो ब्रह्म से योग लगाते हैं. ఆ యోగి అయితే బ్రహ్మతోని యోగాన్ని పెట్టుకుంటారు, జోడిస్తారు. उनको कहेंगे योगी. వారిని అనడం జరుగుతుంది యోగి. कौन से योगी? ఏ యోగి? बाहर की दुनिया में भी బయట ప్రపంచంలోని కూడా ब्रह्म महत्व से योग लगाते हैं. బ్రహ్మ మహత్వ తత్వంతోని యోగాన్ని జోడిస్తారు. और जो ब्राह्मणों की दुनिया के हैं మరియు ఎవరైతే బ్రాహ్మణ ప్రపంచంలో ఉండేటటువంటి వారు ఉన్నారో भी వారు కూడా ब्रह्मा से योग लगाते हैं. బ్రహ్మతోని యోగాన్ని జోడిస్తారు. ब्रह्मा भी బ్రహ్మ కూడా तत्व है, తత్వం అయ్యారు, जड़त्व है. జడత్వం అయ్యారు. कहाँ सुप्रीम सोल ఎక్కడ సుప్రీం సోల్ और कहाँ ब्रह्म. మరియు ఎక్కడ బ్రహ్మ అయ్యారు. ब्रह्मा బ్రహ్మ और प्रजापिता ब्रह्म. మరియు ప్రజాపిత బ్రహ్మ. जमीन आसमान का फर्क है. భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. ब्रह्मा की दिन और रात कही जाती है. బ్రహ్మ యొక్క పగలు రాత్రి గాయనం అనేది ఉంది. ब्रह्मा दिन में भी आता है तो ब्रह्मा रात में भी आता है. బ్రహ్మ పగల్లోని కూడా వస్తారు మరియు బ్రహ్మ రాత్రిలోని కూడా వస్తారు. लेकिन प्रजापिता ब्रह्मा की रात और दिन కానీ ప్రజాపిత బ్రహ్మ యొక్క రాత్రి మరియు పగలు नहीं कहा जाता. అనడం జరగదు. प्रजापिता ब्रह्मा ప్రజాపిత బ్రహ్మ रात को दिन बनाने वाला है. రాత్రిని పగలుగా తయారు చేసేటటువంటి వారు అయ్యారు. और कलयुग के अंत में మరియు కలియుగం యొక్క అంతిమంలోని जब दुनिया में बिल्कुल अंधेरा छा जाता है, ఎప్పుడైతే ప్రపంచంలోని అంధకారం అనేది పూర్తిగా వ్యాపిస్తుందో परमात्मा से भी सृष्टि पर पदार्पण होने वाला होता है. పరమాత్ముడు శివుడు ఈ సృష్టి మీద పదార్పణం అనేది అయ్యేటటువంటి వారు అవుతారో उससे पहले దానికి ముందు ब्रह्मा की रात कही जाएगी या दिन कहा जाएगा? బ్రహ్మ యొక్క రాత్రి అనడం జరుగుతుందా లేక పగలు అనడం జరుగుతుందా? ब्रह्मा की रात कही जाएगी. బ్రహ్మ యొక్క రాత్రి అనడం జరుగుతుంది. उस ब्रह्मा की रात को ఆ బ్రహ్మ యొక్క రాత్రిని उस समय ఆ సమయంలోని ब्रह्मा का दिन बनाने वाला कौन हुआ? బ్రహ్మ యొక్క పగలుగా తయారు చేసేటటువంటి వారు ఎవరయ్యారు? शिव तो बिंदी का नाम है. శివుడు అయితే బిందువు యొక్క పేరు అయ్యింది. प्रैक्टिकल में निमित्त चाहिए. ప్రాక్టికల్లోని నిమిత్తం అవ్వాలి, నిమిత్తం కావాలి. वो कौन हुआ?
వారెవరయ్యారు? ब्रह्मा को तो साक्षात्कार हुए, బ్రహ్మకైతే సాక్షాత్కారాలు उनकी बुद्धि అయ్యాయి, में तो कुछ भी नहीं बैठा। వారి బుద్ధిలోనైతే ఏమీ కూర్చోలేదు. कुछ नहीं बैठा इसका मतलब अंधेरे में थे या ఏమీ బుద్ధిలో కూర్చోలేదు అంటే దీని అర్థం అంధకారంలో ఉన్నారా, उजाले में थी बुद्धि, లేక బుద్ధి ప్రకాశంలోని ఉందా? अंधेरे में थी। అంధకారంలో ఉంది. गुरु गोसाइयों से भी पूछा, वाराणसी में विद्वान आचार्यों से भी पूछा, గురువుల్ని వారిని కూడా అడగడం జరిగింది, వారణాసిలోని కూడా గురువుల్ని అడగడం జరిగింది. कहीं रोशनी नहीं मिली। ఎక్కడా కూడా ప్రకాశం అనేది లభించలేదు. तो कहाँ पहुँचे? అయితే ఎక్కడికి చేరుకున్నారు? भागीदार के पास पहुंचे। భాగీదారుడి దగ్గరికి చేరుకున్నారు. पूर्वी बंगाल में पहुँचे, పూర్వీ బంగాల్లోకి చేరుకున్నారు. जहाँ से यादगार बनती है। ఎక్కడైతే స్మృతి చిహ్నం అనేది తయారవుతుందో, ज्ञान सूर्य प्रगटा, జ్ఞాన సూర్యుడు ప్రకటితమయ్యారు, अज्ञान अंधेर विनाश। అజ్ఞానంధకారం వినాశనం. तो सुप्रीम सोल वहीं से ही प्रत्यक्ष होता है, అయితే సుప్రీం సోల్ అక్కడి నుండే ప్రత్యక్షం అవుతారు, कोई निमित्त तन के द्वारा। ఏదో నిమిత్త తనువు ద్వారా. ये तो बेसिक नॉलेज की बात हुई, ఇదైతే బేసిక్ నాలెడ్జ్ యొక్క విషయం అయ్యింది. और बेसिक नॉलेज में भी जब 4 अवस्थाएं पूरी होती हैं, మరియు బేసిక్ నాలెడ్జ్ లోని కూడా ఎప్పుడైతే 4 అవస్థలు పూర్తి అవుతాయో, सतो प्रधान సతో ప్రధానం कराची में, కరాచీలోని, सतो सामान्य సతో సామాన్యం माउंट आबू में, మౌంట్ ఆబూలోని, मम्मा के शरीर छोड़ने तक, మమ్మ శరీరం వదిలేంత వరకు, और रजो प्रधान मम्मा के शरीर छोड़ने के बाद से लेकर के बाबा के शरीर छोड़ने तक, మరియు రజో ప్రధానం మమ్మ శరీరం వదిలిపెట్టిన దగ్గర నుండి తీసుకొని బాబా శరీరాన్ని విడిచిపెట్టేంత వరకు, जब तक मेले मलाखड़े चलते शुरू होते, ఎంతవరకు అయితే మేళాలు సమ్మేళనాలు నడుస్తాయో, ప్రారంభమవుతాయో. और जब मेले मलाखड़े शुरू हो जाते हैं ఎప్పుడైతే మేళాలు సమ్మేళనాలు ప్రారంభమవుతాయో तो तमो प्रधान हो जाती है बेसिक नॉलेज। అప్పుడు బేసిక్ నాలెడ్జ్ అనేది తమో ప్రధానం అయిపోతుంది. 40 वर्ष का संगम युग लिखा हुआ है 40 సంవత్సరాల యొక్క సంగమ యుగం అని వ్రాయబడి ఉంది, सीढ़ी के नीचे, మెట్ల వరుస కింద. और ब्रह्मा के सामने ही लिखवाया गया। మరియు బ్రహ్మ ఎదురుగానే వ్రాయింపబడడం జరిగింది. तो बेसिक नॉलेज के ये 40 वर्ष అయితే బేసిక్ నాలెడ్జ్ యొక్క ఈ 40 సంవత్సరాలు कब पूरे होते हैं? ఎప్పుడు పూర్తి అవుతాయి? 76 में पूरे होते हैं। 1976లో పూర్తి అవుతాయి. 76 में 76లోని ब्रह्मा पूरा तमो प्रधान बन जाता है। బ్రహ్మ పూర్తిగా తమో ప్రధానంగా తయారైపోతారు. फिर మళ్ళీ जो ब्रह्मा की रात पूरी हो गई ఏదైతే బ్రహ్మ యొక్క రాత్రి పూర్తి అయిపోతుందో, तो ब्रह्मा की सोल दिन में आना तब से शुरू होती है। शूटिंग బ్రహ్మ యొక్క సోల్ పగటిపూట రావడం ఎప్పుడు మొదలు పెడుతుంది? पीरियड में। షూటింగ్ పీరియడ్ లోని. जब ఎప్పుడైతే राम की सोल में ब्रह्मा రాముడి యొక్క प्रवेश సోల్లోని బ్రహ్మ ప్రవేశిస్తుందో, अधूरे चंद्रमा के रूप में, అర్ధ చంద్రమా రూపంలోని, और चंद्रभाल कहा जाता है। మరియు చంద్రభాన్ అని చెప్పి అనడం జరుగుతుంది. तो ब्रह्मा के दिन की शुरुआत होती है, అయితే బ్రహ్మ పగలు యొక్క ప్రారంభమవుతుంది. क्योंकि बीज रूप आत्मा के संसर्ग संपर्क में आने से ఎందుకంటే బీజరూపి ఆత్మ యొక్క సంసర్గ సంపర్కంలోకి రావడంతోని ब्रह्मा की आत्मा जो जड़त्वमयी है, బ్రహ్మ యొక్క ఆత్మ ఏదైతే జడత్వమై అయ్యిందో, उनकी बुद्धि भी थोड़ी चलायमान, వారి బుద్ధి కూడా, అతని యొక్క బుద్ధి కూడా चलायमान हो जाती है। చలాయమానం అయిపోతుంది. तो ब्रह्मा
के दिन की शुरुआत होती है। అయితే బ్రహ్మ యొక్క ప్రారంభం అనేది అవుతుంది रात्रि के రాత్రి యొక్క 12 बजे, రాత్రి 12 గంటలకి रात्रि के 12 बजे तक రాత్రి 12 గంటల వరకు सूर्य पूरा अंधकार में डूबता है సూర్యుడు పూర్తిగా అంధకారంలోని మునిగిపోతారు और रात्रि के 12 बजकर 1 सेकंड के बाद రాత్రి 12 గంటల 1 సెకండ్ తర్వాత सूर्य సూర్యుడు अंधकार से उभरना शुरू होता है। అంధకారం నుండి బయటకు రావడం ప్రారంభమవుతుంది तो ब्रह्मा की सोल भी అయితే బ్రహ్మ యొక్క సోల్ కూడా सूर्यवंशी राम वाली आत्मा के संसर्ग संपर्क में आने से సూర్యవంశీ రాముడి యొక్క ఆత్మ యొక్క సంసర్గ సంపర్కంలోకి రావడంతోని बीज रूपी स्टेज पकड़ती है। బీజ రూపీ స్టేజ్ ని పట్టుకుంటుంది बीज माना ज्ञान का बीज, బీజం అనగా జ్ఞానం యొక్క బీజం तो बाहर की दुनिया की योगी అయితే బయట ప్రపంచం యొక్క యోగి ब्रह्म तत्व से योग लगाते हैं। బ్రహ్మతత్వంతోని యోగాన్ని జోడిస్తారు మరియు मनो की दुनिया की योगी तो बाहर की दुनिया की योगी ब्रह्म तत्व से योग लगाते हैं और ब्राह्मणों की दुनिया की योगी మరియు ब्राह्मण ప్రపంచం యొక్క యోగి ब्रह्मा जड़त्वमयी బ్రహ్మ జడత్వమై आत्मा से योग लगाते हैं। ఆత్మతోని యోగాన్ని జోడిస్తారు जड़त्वमयी आत्मा क्यों कहा गया? జడత్వమయి ఆత్మని ఎందుకు అనడం జరిగింది क्योंकि ब्रह्मा से भी ज्यादा बुद्धि ఎందుకంటే బ్రహ్మ కంటే కూడా ఎక్కువ బుద్ధి माँ की चलती थी। మమ్మది నడిచేది शिव सुप्रीम सोल ने ब्रह्मा के मुख से जितना बोल दिया శివ సుప్రీం సోల్ బ్రహ్మ యొక్క నోటితోని ఎంతైతే చెప్పేశారో बस उतना ही उनकी बुद्धि में बैठा। బస్ అంతే బుద్ధిలో కూర్చుంది जैसे बेसिक नॉलेज के बच्चों को ఏ విధంగానైతే బేసిక్ నాలెడ్జ్ యొక్క పిల్లలకి కవిత్వాలు दोहे పద్యాలు चौपाइयाँ చౌపాయ్య आई जाती, కంఠస్థం చేయించటం జరుగుతుంది वो अपनी बुद्धि का प्रयोग नहीं कर पाते। వారు తమ యొక్క బుద్ధి యొక్క ప్రయోగాన్ని చేయలేకపోతారు उनको कहा जाता है बेबी बुद्धि। వారిని అనడం జరుగుతుంది బేబీ బుద్ధి तो मुरली में भी ब्रह्मा को शिव बाबा ने क्या बोला? అయితే మురళిలోని బ్రహ్మని కూడా శివబాబా ఏమనడం జరిగింది ये ब्रह्मा है ఈ బ్రహ్మ అయ్యారు बेबी। బేబీ माना बुद्धि चलती नहीं है, అనగా బుద్ధి నడవదు गतिशील नहीं है। గతిశీలం కాదు बुद्धि चलती नहीं है బుద్ధి నడవదు माना दुर्गति में, అనగా దుర్గతిలోని ఉన్నారు दुर्गति में है माना ब्रह्मा की रात है। దుర్గతిలో ఉన్నారు అంటే బ్రహ్మ యొక్క రాత్రి అయ్యింది फिर एक मुरली में पूछा है మళ్ళీ ఒక మురళిలోని అడిగారు ब्रह्मा की रात को दिन बनाने वाला कौन? బ్రహ్మ యొక్క రాత్రిని పగలుగా తయారు చేసేవారెవరు कहेंगे ज्योति बिंदु शिव। అనడం జరుగుతుంది జ్యోతిర్బిందువు శివుడు लेकिन उसे निमित्त तो नहीं कहा जा सकता। కానీ వారిని నిమిత్తమైతే అనడం జరగదు निमित्त कौन? నిమిత్తం ఎవరయ్యారు तो बेसिक नॉलेज में भी అయితే वही బేసిక్ నాలెడ్జ్ లోని కూడా అదే प्रजापिता वाली आत्मा वो भागीदार ప్రజాపిత వాలి ఆత్మ ఆ భాగీదార్ निमित्त बनता है। నిమిత్తంగా తయారవుతుంది और एडवांस नॉलेज में भी మరియు అడ్వాన్స్ నాలెడ్జ్ లోని కూడా ब्रह्मा का दिन करने के लिए वो आत्मा బ్రహ్మ యొక్క పగలుగా తయారు చేయడం కోసం ఆ ఆత్మ निमित्त बनती है। నిమిత్తంగా తయారవుతుంది हाँ ये जरूर है। ఇది తప్పనిసరి అయ్యింది पहले ब्रह्मा की आत्मा की सदगति हो మొదట బ్రహ్మ యొక్క ఆత్మ యొక్క సద్గతి అవ్వాలి तब दूसरी 500 करोड़ मनुष्य आत्माओं की सदगति हो। అప్పుడు వేరే 500 కోట్ల యొక్క సద్గతి అనేది అవుతుంది जब तक ब्रह्मा की सदगति नहीं हुई है ఎంతవరకు బ్రహ్మ యొక్క సద్గతి అనేది అవ్వలేదో या गति नहीं हुई है లేక గతి అవ్వలేదో तब तक और किसी की गति सदगति అంతవరకు ఎవరి యొక్క సద్గతి గతి అనేది नहीं हो सकती।
అవ్వలేదు. बाप बच्चों के पीछे बांधा हुआ है। తండ్రి పిల్లల వెనకాతల బంధింపబడి ఉన్నారు. जो सच्चा बाप होता है ఎవరైతే సత్యమైన తండ్రి ఉంటారో घर में नौरव नरक की आग लगी हुई है। ఇంట్లోని రౌరవ నరకం యొక్క అగ్గి అంటుకొని ఉంది. तो बाप खुद अपने को बचाने के लिए उठकर नहीं भाग जाएगा। అయితే తండ్రి తనని రక్షించుకోవటం కోసం వెళ్ళిపోయి పరిగెత్తాలని అనుకోరు. और बच्चे को नहीं छोड़ देगा। మరియు పిల్లవాడిని విడిచిపెట్టడు. क्या करेगा? ఏం చేస్తాడు? बच्चे को बचाएगा పిల్లవాడిని రక్షిస్తాడు और खुद भी बचेगा। మరియు స్వయం కూడా రక్షింపబడతాడు. बाप बच्चे के बगैर प्रत्यक्ष తండ్రి పిల్లవాడు లేకుండా ప్రత్యక్షం नहीं हो सकता। అవ్వలేడు. भले सन 76 से घोषणा कर दी భలే 76 నుండి ఘోషణ అనేది చేసేశారు. कि नई दुनिया रूपी सवेरा शुरू होगा ఏమనంటే కొత్త ప్రపంచం అనే ఉదయం అనేది ప్రారంభమవుతుంది. और पुरानी दुनिया का विनाश सन 76 में 10 वर्ष के बाद మరియు పురాతన ప్రపంచం యొక్క వినాశనం అనేది 76 తరువాత हो जाएगा। అయిపోతుంది. लेकिन ब्रह्मा की आत्मा కానీ బ్రహ్మ యొక్క ఆత్మ पूरी संपन्न जब तक न बने, పూర్తిగా సంపన్నంగా ఎంతవరకు తయారవ్వదు. संपूर्ण चंद्रमा जब तक न बने, సంపూర్ణ చంద్రమాగా ఎప్పుడు వరకు అయితే తయారవ్వదు. दूध के चांद से बढ़कर के दूध के चांद से बढ़कर के పాల చంద్రుడి నుండి పెరిగి संपूर्ण चंद्रमा बने, సంపూర్ణ చంద్రుడుగా తయారయ్యే तब संपूर्ण सूर्य उदय हो। అప్పుడు సంపూర్ణ సూర్యుడు ఉదయిస్తారు. पूर्णमासी जब होती है పౌర్ణమి అనేది ఎప్పుడైతే అవుతుందో तो एक तरफ అప్పుడు ఒకవైపు चंद्रमा अस्त होता है చంద్రుడు అస్తమిస్తాడు और दूसरी तरफ सूर्य మరియు రెండో వైపు సూర్యుడు उदय होता है। ఉదయిస్తాడు. यहाँ भी पूछते हैं, ఇక్కడ కూడా అడుగుతారు. बेसिक नॉलेज वाले भी पूछते हैं, బేసిక్ నాలెడ్జ్ వారు కూడా అడుగుతారు. एडवांस वालों को भी प्रश्न पैदा होता है, అడ్వాన్స్ నాలెడ్జ్ వారికి కూడా ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. आखिर ये गुलजार दादी में ब्रह्मा का पाठ कब तक चलेगा? లాస్ట్ కి గుల్జార్ దాదిలోని ఈ పాట అనేది ఎంతవరకు నడుస్తుంది, ఎప్పటి వరకు నడుస్తుంది? ये गुप्त हो जाए వీరు గుప్తమైపోయినట్లయితే तो भगवान भी प्रत्यक्ष हो जाए। అప్పుడు భగవంతుడు కూడా ప్రత్యక్షం అయిపోవాలి. लेकिन नहीं, కానీ కాదు. जब तक वो पहला पत्ता जो सृष्टि का है ఎంతవరకు అయితే ఆ మొదటి ఆకు, लेकिन नहीं, जब तक वो पहला पत्ता जो सृष्टि का है సృష్టి యొక్క మొదటి ఆకు ఎవరైతే ఉన్నారో वही संपन्न न बने, అది ఎంతవరకు సంపన్నంగా తయారవ్వదు. तब तक दूसरी आत्माओं की संपन्नता అంతవరకు వేరే రెండో ఆత్మ యొక్క సంపన్నత नहीं हो सकती। అవ్వలేదు. वो अधूरा है, వారు అసంపూర్ణమయ్యారు. तब तक सारी सृष्टि अधूरी है। అంతవరకు మొత్తం సృష్టి అంతా అసంపూర్ణమయ్యింది. विधर्मी आत्माएं तो अधूरी है ही है, విధర్మీ ఆత్మలైతే అసంపూర్ణం అవ్వనే అయ్యారు. क्योंकि वो चंद्रवंश के बाद आती है। ఎందుకంటే వారు చంద్రవంశం తర్వాత వస్తారు. त्रेता युग में త్రేతాయుగంలోని చంద్రవంశం और उसके बाद మరియు దాని తరువాత इस्लामी बौद्ध क्रिश्चियन दूसरे दूसरे धर्म आते हैं। ఇస్లామీ బౌద్ధ క్రిస్టియన్ వేరే వేరే ధర్మాలు వస్తాయి. माना चंद्रवंश की रहबरी में सब धर्म पलने वाले हैं। అనగా చంద్రవంశీ యొక్క రెహబరీలోని అన్ని వంశాలు కూడా పరిపాలించబడతాయి.
बेसिक नॉलेज में भी चंद्रवंश की रहबरी में पलते रहे। బేసిక్ నాలెడ్జ్లోని కూడా చంద్రవంశం యొక్క దర్బారులోని అన్నీ కూడా పాలించబడ్డాయి, अभी भी पल रहे हैं। ఇప్పుడు కూడా పాలించబడుతున్నాయి. और एडवांस में भी మరియు అడ్వాన్స్ లోని కూడా अम्मा अम्मा करने वाले छोटे बुद्धि के बच्चे ढेर है। అమ్మ అమ్మ అనేటటువంటి చిన్న బుద్ధి గల పిల్లలు చాలా మంది ఉన్నారు. जो अम्मा के बगैर, ఎవరైతే అమ్మ లేకుండా जो स्वर्णिम संगमयुगी दुनिया है, ఏదైతే స్వర్ణిమ సంగమయుగి ప్రపంచం ఉంటుందో उसको नरक समझते, దానిని నరకంగా అనుకుంటారు. अपनी बुद्धि को सेट नहीं कर पाते ज्ञानी। జ్ఞానంలోని తమ బుద్ధిని సెట్ చేసుకోలేకపోతారు. जो ज्ञान सूर्य के बच्चे हैं, ఎవరైతే జ్ఞాన సూర్యుడి యొక్క పిల్లలు ఉంటారో वो इस प्रयास में रहते हैं వారు ఈ ప్రయత్నంలోని ఉంటారు. कि हम नरक की दुनिया में रहते हुए भी ఏమనంటే మేము నరక ప్రపంచంలో ఉంటూ కూడా अपनी बुद्धि को ऐसा सेट करें మన బుద్ధిని ఏ విధంగా సెట్ చేసుకోవాలి అంటే कि सुख भोगे సుఖాన్ని భోగించాలి మరియు సుఖాన్ని ఇవ్వాలి, तो लेवे దుఃఖాన్ని ఇవ్వకూడదు और न दुख మరియు దుఃఖాన్ని देवे। తీసుకోకూడదు. अभी हमारी मुट्ठी में भगवान ने ఇప్పుడు మన గుప్పెట్లో భగవంతుడు स्वर्ग और नरक స్వర్గం మరియు నరకం बनाने और बिगाड़ने की తయారు చేసేటటువంటి మరియు పాడు చేసేటటువంటి बुद्धि दी हुई है। బుద్ధిని ఇవ్వడం జరిగింది. हम चाहे तो మనం కావాలంటే बनाने की शूटिंग करें నరకంగా తయారు చేసేటటువంటి షూటింగ్ ని చేసుకోవచ్చు, और चाहे तो नरक बनाने की शूटिंग करें। లేకుంటే నరకంగా తయారు చేసేటటువంటి షూటింగ్ ని చేసుకోవచ్చు, లేకుంటే స్వర్గంగా తయారు చేసేటటువంటి షూటింగ్ ని చేసుకోవచ్చు. हमारे ऊपर है। మన మీద ఉంది. भगवान का कोई दोष భగవంతుడి మీద ఏమి దోషం అనేది नहीं है, లేదు. लेकिन जो विधर्मी आत्माएं हैं కానీ ఎవరైతే విధర్మి ఆత్మలు ఉంటారో भगवान को भी दोष देते। వారు భగవంతుడికి కూడా దోషాన్ని ఇస్తారు, చేస్తారు. भगवान आया हुआ है, ఏం భగవంతుడు వచ్చి ఉన్నారు, नरक बना के रख दिया। నరకంగా తయారు చేసి పెట్టేశారు. बेसिक नॉलेज में भी नरक बना हुआ है, तो एडवांस नॉलेज में भी బేసిక్ నాలెడ్జ్ లోని కూడా నరకంగా తయారయ్యి ఉంది మరియు అడ్వాన్స్ నాలెడ్జ్ లోని కూడా नरक बना हुआ है। कहीं स्वर्ग నరకంగా తయారయ్యి ఉంది. नहीं दिखाई पड़ता। ఎక్కడ స్వర్గం అనేది కనిపించడం లేదు. अरे అరే सेट अपने को करना है సెట్ స్వయాన్ని చేసుకోవాలా या दूसरों को देखना है? లేక ఇతరులు వేరే వారిని చూసుకోవాలా? गति सदगति पहले अपनी बुद्धि से शुरू होगी గతి మరియు సద్గతి అనేది తమ బుద్ధి నుండి ప్రారంభం అవుతుందా या दूर से दूसरों से शुरू होगी? లేక దూరం నుండి వేరే వారి నుండి ప్రారంభం అవుతుందా? स्व का परिवर्तन స్వయం యొక్క పరివర్తన सारे विश्व का परिवर्तन। మొత్తం విశ్వం యొక్క పరివర్తన. स्व का परिवर्तन नहीं किया, స్వయం యొక్క పరివర్తన చేసుకోలేదు, दूसरों को देखने में लगे हुए हैं, వేరే వారిని చూడడంలోని ఉంటూ ఉన్నాము. तो जो अपने कुल के हैं वो भी नहीं दिखाई पड़ेंगे। అయితే ఎవరైతే మన కులం వారు ఉంటారో వారు కూడా కనిపించరు. जो भी विधर्मी आत्माएं हैं, ఎవరైతే విధర్మి ఆత్మలు ఉంటారో चाहे वो दुनियावी रीत से विधर्मी हो, इब्राहिम बुद्ध क्राइस्ट उनके फॉलोअर्स हो, వారు ప్రపంచం యొక్క రీతిలోని ఇబ్రహీం బౌద్ధ క్రిస్టియన్స్ అయినా और चाहे उनके आधारमूर्त जड़ों वाली आत्माएं ब्राह्मणों की दुनिया की हो, అది ఆధారమూర్తి ప్రపంచంలోని బ్రాహ్మణ ప్రపంచంలో ఉండేటటువంటి వారైనా కూడా, और चाहे उनके बीज रूप లేకుంటే వారి యొక్క బీజరూపులు एडवांस पार्टी की आत्माएं हो, అడ్వాన్స్ పార్టీ ఆత్మలైనా కూడా, वो सब बाप की ग्लानि करने वाली है। వారందరూ కూడా తండ్రి యొక్క గ్లానిని చేసేవారయ్యారు. क्यों? ఎందుకని? क्योंकि बाप ఎందుకంటే తండ్రి भी है, తండ్రి కూడా అయ్యారు, वो सुप्रीम टीचर भी है, ఆయన సుప్రీం టీచర్ కూడా అయ్యారు. और
सुप्रीम మరియు धर्मराज भी है। సుప్రీం ధర్మరాజు కూడా అయ్యారు. दूध का दूध పాలుకి పాలు, और पानी का पानी करने वाला है। నీరుని నీరుగా తీసేవారయ్యారు, చేసేవారయ్యారు. माँ ममतामयी होती है, అమ్మ మమతామయి అయి ఉంటుంది, मोहमयी होती है। మోహమయి అయి ఉంటుంది. माँ అమ్మ अपने गोद में पलने वाले बच्चों के साथ न्याय नहीं कर सकती। తన ఒడిలోని పోషింపబడేటటువంటి పిల్లల ప్రతి న్యాయాన్ని చెయ్యలేకపోతుంది. अन्यायी बच्चे అన్యాయి పిల్లలు उसे न्याय करने नहीं देते। ఆమెనే న్యాయాన్ని చెయ్యనివ్వరు. वो चाहे ब्रह्मा दादा लेखराज के रूप में पार्ट हो, అది బ్రహ్మ దాదా లేఖరాజు రూపంలో పాత్ర అయినా, और चाहे ओम राधे के रूप में नहीं, चाहे वो जगदम्बा అది జగదంబ రూపంలోని एडवांस का पार्ट। అడ్వాన్స్ పార్ట్ అయినా కూడా, जगदम्बा माता को भी జగదంబ మాతని కూడా नहीं लेने देते। శాంతిగా శ్వాసని తీసుకోనివ్వరు. तो ब्रह्मा के रूप में అయితే బ్రహ్మ రూపంలోని जो डुप्लीकेट कहो ఎవరైతే డూప్లికేట్ అనండి या లేక क्या ఏంటి पार्टधारी పాటుదారి टाइटलधारी ब्रह्मा कहो, టైటిల్ దారి బ్రహ్మనండి. वो टाइटलधारी ब्रह्मा को भी चैन नहीं लेने देते। ఆ టైటిల్ దారి బ్రహ్మని కూడా శాంతిగా ఉండనివ్వరు. टाइटलधारी ब्रह्मा को भी టైటిల్ దారి బ్రహ్మని కూడా हार्ट फेल कर देते हैं। హార్ట్ ఫెయిల్ చేసేస్తారు. और जो जगदम्बा है మరియు ఎవరైతే జగదంబ ఉన్నారో उस जगदम्बा के बुद्ध रूपी पेट से भी तब पैदा होते हैं ఆ జగదంబ బుద్ధి రూపి పొట్ట నుండి కూడా ఎప్పుడు ఉత్పన్నమవుతారు అంటే, జన్మిస్తారంటే जब पेट को फाड़ देते हैं। ఎప్పుడైతే పొట్టని చీల్చేస్తారో. जैसे बिच्छू से जन्म होता है, ఏ విధంగా అయితే తేలు నుండి జన్మ జరుగుతుందో, तो जो बिच्छू जैसे टिंडन जैसे बच्चे होते हैं, ఎవరైతే తేలు లాంటి తేలు పిల్లలుంటారో ये भी रुद्रमाला के बच्चे हैं। వీరు కూడా రుద్రమాల యొక్క పిల్లలయ్యారు. 84 विधर्मी आत्माएं 84 విధర్మీ ఆత్మలయ్యారు. एक एक धर्म की 12 ఒక్కొక్క ధర్మం యొక్క 12 మంది. 7 विधर्मी नारायण कहो 7 విధర్మీ నారాయణులు అనండి, या 7 లేక 8 మంది, 12 के ग्रुप्स के हेड्स कहो, 7 యొక్క గ్రూపుల యొక్క హెడ్స్ అనండి. वो सब मिलकर के जो 84 घंटों वाली देवी है, వారందరూ కలిసి ఎవరైతే 84 గంటల యొక్క దేవి ఎవరైతే ఉన్నారో उस देवी के मंदिर में ఆ దేవి యొక్క మందిరంలోని अपने को प्रत्यक्ष तो करते हैं, తమని ప్రత్యక్షమైతే చేసుకుంటారు. लेकिन माँ का पेट फाड़ करके पैदा होते हैं। కానీ అమ్మ యొక్క పొట్టని చీల్చుకొని జన్మ తీసుకుంటారు. तो कितनी तकलीफ होती होगी। అయితే ఎంత ఇబ్బంది కలుగుతుందేమో మరి. आज की दुनिया में भी ఈ రోజు ప్రపంచంలోని కూడా ऐसे बच्चे होते हैं అటువంటి పిల్లలు ఉంటారు. कि माँ को हॉस्पिटल में ఏమనంటే जाकर के అమ్మకి హాస్పిటల్కి వెళ్ళి पेट फड़वाना पड़ता है, పొట్టుని చీల్చించుకోవాల్సి ఉంటుంది. तब पैदा होते हैं। అప్పుడు జన్మ తీసుకుంటారు. जिनकी पैदाइश ही ఎవరి యొక్క జన్మ అయితే इतनी कठिन है ఇంత కఠినంగా ఉంటుందో, कि माँ को इतना दुख देते हैं, ఏమనంటే అమ్మకి అంత దుఃఖాన్ని ఇస్తారు. वो अपने जीवन में వారు తమ జీవితంలోని सारी दुनिया को कहाँ तक सुख देंगे, మొత్తం ప్రపంచానికి ఎంతవరకు సుఖాన్ని ఇవ్వగలుగుతారు. इसकी कोई गारंटी नहीं। దీనికి ఏమి గ్యారంటీ అనేది లేదు. ये 84 बीज ఈ 84 బీజాలు एडवांस पार्टी की रुद्रमाला के अंदर भरे पड़े। అడ్వాన్స్ పార్టీ యొక్క రుద్రమాలలోని నింపబడి ఉన్నారు.
84 के बाद जो और 24 है 84 తరువాత ఎవరైతే ఇంకో 24 మంది ఉన్నారో उनमें 12 सूर्यवंशी हैं వారిలోని 12 మంది సూర్యవంశీయులయ్యారు और 12 चंद्रवंशी। మరియు 12 మంది చంద్రవంశీయులయ్యారు. जो 12 चंद्रवंशी हैं ఎవరైతే 12 మంది చంద్రవంశీయులున్నారో वो भी ज्ञान चंद्रमा को पूरा फॉलो करने वाले हैं। వారు కూడా జ్ఞానచంద్రుణ్ణి పూర్తిగా ఫాలో చేసేటటువంటి వారు क्या है? అయ్యారు. सूर्यवंशी है और 12 चंद्रवंशी। जो 12 चंद्रवंशी है वो भी ज्ञान चंद्रमा को पूरा फॉलो करने वाले हैं। 11 11 మంది. जैसे कि ఏ విధంగానైతే ब्रह्मा की బ్రహ్మకి श्रेष्ठ भुजाएं कही जा सकती है। బ్రహ్మ యొక్క శ్రేష్ఠ భుజాలు అనబడతారు. ब्रह्मा को फॉलो करने वाले होंगे तो ब्रह्मा जैसे ही हुए। బ్రహ్మని ఫాలో చేసేటటువంటి వారు అయినట్లయితే బ్రహ్మ వలె ఉంటారు. बाप को फॉलो करने वाले होंगे తండ్రిని ఫాలో చేసేటటువంటి వారు అయినట్లయితే तो बाप समान होंगे। అప్పుడు తండ్రి సమానమై ఉంటారు. कहीं मुरली में ये बोला है ఎక్కడైనా మురళిలో ఇది అన్నారా? कि माँ समान बनना है? ఏమనంటే అమ్మ సమానంగా తయారవ్వాలి అని. नहीं, లేదు, माँ बाप को फॉलो करना है। అమ్మ ये तो నాన్నని बोला ఫాలో है। చెయ్యాలి ఇదైతే అన్నారు. लेकिन ये नहीं కానీ कहा है कि माँ समान बनना है। ఇలా అనలేదు అమ్మ సమానంగా తయారవ్వాలి అని. क्या बोला? ఏమన్నారు? बाप समान बनना है। తండ్రి సమానంగా తయారవ్వాలి. लक्ष्य है बाप समान बनने का। లక్ష్యం అయ్యింది తండ్రి సమానంగా అయ్యేటటువంటి. क्यों? ఎందుకు? बाप समान बनने का लक्ष्य क्यों? తండ్రి సమానంగా అయ్యేటటువంటి లక్ష్యం ఎందుకు అయ్యింది? नर से नारायण बनने का लक्ष्य है, नारी से लक्ष्मी बनने का लक्ष्य है। నరుడి నుంచి నారాయణుడిగా అయ్యేటటువంటి లక్ష్యం అయ్యింది, నారి నుంచి లక్ష్మిగా అయ్యేటటువంటి లక్ష్యం అయ్యింది. तो नारी से लक्ष्मी बनेंगे అయితే నారి నుంచి లక్ష్మిగా तो తయారైనట్లయితే बाप समान बनेंगे, అప్పుడు తండ్రి సమానంగా తయారవుతారా? या नारी లేక से నారి నుండి नारायण बनेंगे तो बाप समान बनेंगे। నారాయణుడిగా తయారైనట్లయితే అప్పుడు తండ్రి సమానంగా తయారవుతారా? हैं? कब बनेंगे? ఎప్పుడు తయారవుతారు? हैं? नर से नारायण बनेंगे वो तो ठीक है, बाप समान हो गए। నరుడి నుంచి నారాయణుడిగా అయినట్లయితే అదైతే పర్వాలేదు, సరే, అదైతే తండ్రి సమానంగా అయిపోయింది. लेकिन नारी से लक्ष्मी समान बनेंगे तो बाप समान बनेंगे। లేక నారి నుండి లక్ష్మిగా అయినట్లయితే తండ్రి సమానంగా తయారవుతారా? या नारी से लेका नारायण नारी समान నుండి बनेंगे तो बाप समान बनेंगे। లేక నారి నుండి నారాయణుని సమానంగా అయినట్లయితే తండ్రి సమానంగా అయినట్లయిందా? हैं? हाँ, रुद्र మాతాజీ అన్నారు అందరూ రుద్రమాల యొక్క ఆత్మలయ్యారు అని. माला के मणके अपनों को समझेंगे ఎవరైతే రుద్రమాల మనులుగా స్వయాన్ని అనుకుంటారో तो सब पुरुष है। అప్పుడు అందరూ పురుషులయ్యారు. कोई भी ऐसा नहीं है ఎవరు కూడా అటువంటి వారు లేరు जो जन्म जन्मांतर के राजा बनने का स्वभाव संस्कार वाला न हो। ఎవరైతే జన్మ జన్మాంతరాలు రాజులుగా అయ్యేటటువంటి స్వభావ సంస్కారాలు కలిగిన వారుగా అవ్వలేదేమో. सब कंट्रोलर है। అందరూ కంట్రోలర్ అయ్యారు. पुरुष పురుషుడు होता ही है दुर्योधन दुशासन स्वभाव वाला। దుర్యోధన దుశ్శాసనుడి యొక్క స్వభావం కలిగిన వారయ్యే ఉంటారు. रुद्रमाला के मणके भी రుద్రమాల యొక్క మనులు కూడా स्वभाव संस्कार से सब స్వభావ సంస్కారాలతో అందరూ पुरुष है। పురుషులయ్యారు. इसलिए क्या बनेंगे? అందువలనే ఏమవుతారు? बाप समान बनेंगे తండ్రి సమానంగా తయారవుతారా? या लक्ष्मी లేక समान बनेंगे? లక్ష్మి సమానంగా తయారవుతారా? बाप समान बनेंगे। తండ్రి సమానంగా తయారవుతారు. बाप का काम है తండ్రి యొక్క కార్యం అయ్యింది असुरों का नाश करना, అసురుల యొక్క నాశనాన్ని చేయటం, आसुरियत का नाश करना।
ఆసురియతని నాశనం చేయటం. और धर्म पिताओं का ये काम नहीं है। వేరే ధర్మపితల యొక్క ఈ కార్యం కాదు. वो सिर्फ आकर के अपने धर्म की स्थापना करते हैं। వారు వచ్చి కేవలం తమ ధర్మం యొక్క స్థాపనని చేస్తారు. आसुरी धर्मों का, तामसी धर्मों का विनाश, ఆసురీ ధర్మాలది తామసీ ధర్మాల యొక్క వినాశనం, तामसी परंपराओं का विनाश नहीं करते। తామసీ సంప్రదాయాల యొక్క వినాశనాన్ని చెయ్యలేరు. यहाँ तो बाप ఇక్కడైతే తండ్రి स्थापना भी करते हैं స్థాపన కూడా చేస్తారు और మరియు विनाश भी करते हैं। వినాశనాన్ని కూడా చేస్తారు. नई राजधानी की स्थापना के साथ साथ కొత్త రాజధాని స్థాపన తోడుతోడులోని पुराने जितने भी राज्य हैं, పురాతన ఎన్నైతే రాజ్యాలున్నాయో, जो भी राजधानियां हैं, ఏవైతే రాజధానులున్నాయో उन सब का వాటి అన్నింటి యొక్క विनाश कराए देते। వినాశనాన్ని చేయిస్తారు. राज सत्ताओं का विनाश कराए देते हैं, రాజసత్తాల యొక్క వినాశనాన్ని చేయిస్తారు. धर्म सत्ताओं का विनाश कराए देते ధర్మ సత్తాల యొక్క వినాశనాన్ని చేయిస్తారు. हैं। एक ही धर्म सत्ता रहती है ఒకటే ధర్మసత్తా ఉంటుంది और एक ही राज्य सत्ता रहती మరియు ఒకటే రాజ్యసత్తా ఉంటుంది है और दुनिया में एक ही कैपिटल रहती है। మరియు ప్రపంచంలో ఒకటే క్యాపిటల్ ఉంటుంది. तो जो बच्चे होंगे అయితే ఎవరైతే పిల్లలు ఉంటారో उनका भी क्या काम होगा? వారి యొక్క కార్యం కూడా ఏమయ్యింది? जो बाप का काम ఏదైతే తండ్రి యొక్క కార్యమో అదే పిల్లల యొక్క కార్యం అయ్యింది. और धर्म पिताओं के मुकाबले వేరే ధర్మపితలతో పోల్చుకున్నట్లయితే जो अल्लाह अव्वल दीन का पाठ बजाता है, ఎవరైతే అల్లాహ్ అవ్వల్ దీన్ యొక్క పాత్రని అభినయిస్తారో, अव्वल नंबर धर्म, दीन మొదటి నంబర్ యొక్క ధర్మం, माना धर्म, దీన్ అనగా ధర్మం, धर्म की स्थापना करता है, ధర్మం యొక్క స్థాపనని చేస్తారు. वो विशेष कार्य ఆ విశేషమైన కార్యం विनाश का भी करता है। వినాశనం యొక్క వినాశనాన్ని కూడా చేయిస్తారు. तो शंकर द्वारा विनाश गाया हुआ है। శంకరుని ద్వారా వినాశనం అని గాయనం చేయబడి ఉంది. तो जो भी रुद्रमाला के मणके हैं, అయితే ఎవరైతే రుద్రమాల యొక్క మనులుంటారో, चाहे वो शरीर से स्त्री हो, అది శరీరంతో స్త్రీ అయినా, चाहे वो शरीर से पुरुष हो, అది శరీరంతో పురుషుడైనా, उनका मुख्य पार्ट है बना हुआ है। వారి యొక్క ముఖ్య పార్ట్ అనేది తయారై ఉంది. ड्रामा में नुदा हुआ है డ్రామాలో నూందింపబడి ఉంది, ఇమిడి ఉంది. कि उनको भी ఏమనంటే వారికి కూడా असुरों का संहार करना पड़े। అసురుల యొక్క సంహారాన్ని చేయాల్సి ఉంటుంది. तो अगर स्त्री चोला है ఒకవేళ అప్పుడు స్త్రీ శరీరం అయినట్లయితే तो असुर संहार नहीं गाया हुआ है। అసుర సంహారిణి గాయనం అనేది గాయనం చేయబడి ఉంది. देवताओं को असुर संहारी नहीं कहा जाता। దేవతలని అసుర సంహారిణి అని అనడం జరగదు. किसको कहा जाता है? ఎవరిని అనడం జరుగుతుంది? देवियों को असुर संहारिणी कहा जाता है। దేవీలని అసుర సంహారిణి అని అనడం జరుగుతుంది. तो स्त्री चोला होने के नाते అయితే స్త్రీ చోళ శరీరం అయిన కారణంగా वो बाप के कार्य में विशेष सहयोगी बनती है। వారు తండ్రి యొక్క కార్యంలోని విశేషంగా సహయోగిలుగా తయారవుతారు. पुरुष उतने सहयोगी नहीं बन पाते। పురుషులంతా సహయోగిగా తయారవ్వలేకపోతారు. क्यों? ఎందుకని? विनाश के कार्य में వినాశనం యొక్క सिर्फ शंकर का కార్యంలోని नाम गाया हुआ है, కేవలం శంకరుడి యొక్క పేరు గాయనం చేయబడి ఉంది. लेकिन शंकर विनाश కానీ శంకరుడు వినాశనాన్ని చెయ్యరు. विनाश कौन करता है? వినాశనం practical में ఎవరు చేస్తారు? ప్రాక్టికల్లోని शक्तियां विनाश करती శక్తులు వినాశనాన్ని हैं। और చేస్తారు. शक्तियों में भी जगदम्बा మరియు मुख्य गाई हुई है। శక్తుల్లోని కూడా జగదంబ ముఖ్యంగా గాయనం చేయబడి ఉంది. तो जगदम्बा होगी तो जगदम्बा की भुजाएं भी అయితే జగదంబ ఉన్నట్లయితే జగదంబ యొక్క భుజాలు కూడా ఉంటారు. जरूर वो भी रुद्रमाला की मणका होंगी। వారు కూడా తప్పకుండా రుద్రమాల మనులై ఉంటారు. जो भी शक्तियां हैं ఎంతమంది అయితే శక్తులు ఉన్నారో वो शिव की शक्तियां गाई हुई। వారు శివుడి యొక్క శక్తులుగా గాయనం చేయబడి ఉన్నారు. उनका पार्ट नुदा हुआ है। వారి యొక్క పార్ట్ అనేది ఇమిడి ఉంది. क्या पार्ट नुदा हुआ है? ఏం పార్ట్ ఇమిడి ఉంది?
इम्प्योरिटी से होता है विनाश ఇంప్యూరిటీతో అవుతుంది వినాశనం, और प्योरिटी से होती है स्थापना। మరియు ప్యూరిటీతో అవుతుంది స్థాపన. ब्रह्मा द्वारा బ్రహ్మ ద్వారా ब्राह्मण धर्म की स्थापना हुई। బ్రాహ్మణ ధర్మం యొక్క స్థాపన అయ్యింది. कैसे हुई? దేనితో అయ్యింది? इम्प्योरिटी से ब्राह्मण धर्म की स्थापना हुई या ఇంప్యూరిటీతోని బ్రాహ్మణ ధర్మం యొక్క స్థాపన అయ్యిందా లేక प्योरिटी से हुई? ప్యూరిటీతోనయ్యిందా? प्योरिटी से हुई। ప్యూరిటీతో అయ్యింది. ऐसे ही అలాగే विनाश का कार्य कल्याणकारी है వినాశనం యొక్క కార్యం అనేది కళ్యాణకారి అయ్యిందా లేక कल्याणकारी అకళ్యాణకారి అయ్యిందా? कल्याणकारी। కళ్యాణకారి అయ్యింది. लेकिन जो भी కానీ दुनिया में कार्य होते हैं कल्याणकारी ప్రపంచంలో वो ఏవైతే पवित्रता के बगैर కళ్యాణకారి కార్యాలనేవి అవుతాయో नहीं हो सकते। పవిత్రత లేకుండా అవ్వలేవు. वो मनसा की प्योरिटी की बात है। అది మనసా యొక్క పవిత్రత యొక్క విషయం అయ్యింది. एक होती है तन की प्योरिटी ఒకటయ్యింది తనువు యొక్క ప్యూరిటీ, और एक होती है मन की प्योरिटी। రెండోదయ్యింది మనసు యొక్క ప్యూరిటీ. कोई तन से अपवित्र तो हो కొంతమంది శరీరంతో అయితే అపవిత్రంగా ఉంటారు, और मन से बिल्कुल पवित्र हो మరియు మనసుతో పూర్తిగా పవిత్రంగా ఉన్నట్లయితే तो उसको क्या कहा जाएगा? అప్పుడు వారిని ఏమనడం జరుగుతుంది? पवित्र कहा जाएगा, पवित्र कहा जाएगा। పవిత్రం అనడం జరుగుతుందా లేక అపవిత్రం అనడం జరుగుతుందా? बांधेली माताएं हैं, బాందేలీ మాతలు ఉంటారు, उनका भाव వారి యొక్క భావం, उनकी श्रद्धा వారి యొక్క శ్రద్ధ प्योरिटी की ओर जाती ही नहीं। ఇంప్యూరిటీ వైపుకు వెళ్ళనే వెళ్ళదు. वो मन से पवित्र नहीं, अपवित्र होती ही नहीं। వారు మనసుతోని అపవిత్రంగా అవ్వనే అవ్వరు. तन से जबरियन उनको अपवित्र किया जाता है। తనువుతోని వారిని బలవంతం చేయటం జరుగుతుంది. तो उनको पाप लगेगा या नहीं लगेगा? అప్పుడు వారికి పాపం అంటుకుంటుందా లేక అంటుకోదా? नहीं लगेगा। అంటుకోదు. ऐसे ही అదే విధంగా दुनिया में जो भी माताएं हैं, ప్రపంచంలో ఎంతమంది అయితే మాతలు ఉన్నారో उन माताओं की अम्मा कौन? ఆ మాతల యొక్క అమ్మ ఎవరయ్యారు? सब माताओं की माँ అందరి అమ్మల యొక్క అమ్మ जगदम्बा। జగదంబ. माताएं दुनिया में सबसे जास्ती कलयुग के अंत में बंधन में आती है। మాతలు కలియుగం అంతిమంలోని అందరికంటే ఎక్కువ బంధనంలోకి వస్తారు. तो बंधन में आने वाली माताओं में అయితే బంధనంలోకి వచ్చేటటువంటి మాతల్లోని सबसे ज्यादा बंधन में आने वाली माता रावण की जेल में कौन गिरती है? అందరికంటే ఎక్కువ బంధనంలోకి వచ్చి రావణుడి యొక్క జైల్లోని అందరికంటే ఎక్కువ ఎవరు పడతారు? सीता गिरती है। సీత అని చెప్పి స్టూడెంట్ అన్నారు. సీత పడుతుంది కదా. तो जगदम्बा सबसे जास्ती बंधन में भी आती है। అయితే జగదంబ అందరికంటే ఎక్కువ బంధనంలోకి కూడా వస్తుంది. सबसे जास्ती बंधन में होते हुए भी అందరికంటే ఎక్కువ బంధనంలో ఉంటూ కూడా मनसा की प्योरिटी में रहती है। మనసా యొక్క ప్యూరిటీలోని ఉంటుంది. तन भले अपवित्र होता है తను భలే అపవిత్రంగా తయారవుతుంది, लेकिन मन కానీ మనసు पवित्र रहता है। పవిత్రంగా ఉంటుంది. इसलिए माताओं के बीच में అందువల్లనే మాతల మధ్యలోని जितनी जगदम्बा की पूजा होती है ఎంత జగదంబకి పూజ జరుగుతుందో उतनी और किसी की पूजा అంత ఇంకెవ్వరికి కూడా పూజ नहीं होती। అవ్వదు. वो भी दो रूप है। అది కూడా 2 రూపాలు అయ్యాయి. जगदम्बा के भी दो रूप हैं। జగదంబకి కూడా 2 రూపాలు ఉన్నాయి. एक है शाकाहारी ఒకటయ్యింది శాకాహారి और एक है मांसाहारी। మరియు రెండోదయ్యింది మాంసాహారి. जगदम्बा जब तमो प्रधान बनती है జగదంబ ఎప్పుడైతే తమో ప్రధానంగా తయారవుతుందో అప్పుడు మహాకాళి యొక్క మాంసాహారి యొక్క పాటుని ధారణ చేస్తుంది. काली के मंदिर में కాళీ యొక్క మందిరంలోని
गाय का भोग चढ़ाया जाता है, దేని యొక్క భోగాన్ని పెట్టడం జరుగుతుంది? बकरे का भोग चढ़ाया जाता है, మేక యొక్క భోగాన్ని ప్రసాద రూపంలో పెట్టడం జరుగుతుంది. और उसका मांस भून भून के खाते हैं। మరియు దాని యొక్క మాంసాన్ని వేయించుకొని తింటారు भक्त लोग बड़े प्यार से। భక్తులు చాలా ప్రేమతోని. और शाकाहारी है वैष्णवी देवी। మరియు శాకాహారి అయ్యింది వైష్ణవి దేవి. दोनों के भाव स्वभाव संस्कार जब मिलकर के एक होते हैं, ఇద్దరి యొక్క భావ స్వభావ సంస్కారాలు కలిపి ఎప్పుడైతే ఒకటవుతాయో तो महालक्ष्मी का रूप धारण कर लेती है। అప్పుడు మహాలక్ష్మి యొక్క రూపాన్ని ధారణ చేస్తుంది. वो महालक्ष्मी की पूजा ఆ మహాలక్ష్మి యొక్క పూజ दीपावली पर होती है, దీపావళి రోజున జరుగుతుంది. जब सबके ज्ञान रूपी दीपक जल जाते हैं, आत्मा रूपी दीपक, ఎప్పుడైతే అందరి జ్ఞానరూపీ దీపాలు ఆత్మారూపీ దీపాలు వెలిగిపోతాయో जग जाते हैं, इम्प्योरिटी खलास हो जाती है, ఇంప్యూరిటీ సమాప్త అయిపోతుందో अपवित्रता की अज्ञानता रूपी इम्प्योरिटी అపవిత్రత యొక్క అజ్ఞానత యొక్క ఇంప్యూరిటీ समाप्त हो जाती है, సమాప్త అయిపోతుందో सतयुग की सवेरा అప్పుడు हो जाता है। సత్యుగి రూపీ ఉదయం అయిపోతుంది. तो दिखाते हैं राम को गद्दी मिली, అయితే చూపిస్తారు రాముడికి సింహాసనం లభించింది, राम को राज तिलक मिला, రాముడికి రాజతిలకం तो లభించింది. दीपावली मनाएगी। అప్పుడు దీపావళిని జరుపుకోవటం జరుగుతుంది. दीपावली मनाते हैं దీపావళిని జరుపుకుంటారు. तो पहले किसका दीपक जलता है? అప్పుడు ఎవరి యొక్క మొదటి దీపం అనేది వెలుగుతుంది? हैं? पहले किसी का दीपक जलता है మొదట ఎవరి దీపమైనా వెలుగుతుందా? और उस एक दीपक से सारे दीपक जगाए जाते हैं। మరియు ఆ ఒక్క దీపంతోని అన్ని దీపాలని వెలిగించడం జరుగుతుందా? धर्मराज का दिया पहले जलाया जाता है। ధర్మరాజు యొక్క దీపాన్ని మొదట వెలిగించడం జరుగుతుంది, जलाया जाता है, వెలిగించడం జరుగుతుంది. तो जलाने वाला भी कोई होगा। అయితే వెలిగించేవారు కూడా ఎవరో ఉంటారు కదా. अब धर्मराज का दिया जलाया जाता है, మరియు ధర్మరాజు యొక్క దీపాన్ని వెలిగించడం జరుగుతుంది. तो जो धर्मराज का दीपक जलाया जाता है वो धर्मराज की आत्मा कौन? అయితే ఎవరి యొక్క ధర్మరాజు యొక్క దీపాన్ని వెలిగించడం జరుగుతుందో ఆ ధర్మరాజు యొక్క ఆత్మ ఎవరు? బ్రహ్మ బాబా అని చెప్పి స్టూడెంట్ అన్నారు. कभी राम कहती है, कभी ब्रह्मा बाबा कहती है, सुधा जी। ఒకసారి రాముడు అంటారు, ఒక్కొక్కసారి బ్రహ్మ అంటారు. एक बात बताओ, ఒక్క విషయాన్ని చెప్పండి, हैं? हाँ, ధారణల యొక్క రాజ ధర్మరాజు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. जिसने ఎవరైతే ज्ञान में धारणाएं करके दिखाई, జ్ఞానంలోని ధారణ చేసి చూపించారు. तो ब्रह्मा को ही दिखाया जाता है कि ब्रह्मा ने అయితే- धारणाएं की। బ్రహ్మని చూపించడం జరుగుతుంది, బ్రహ్మ ధారణ చేశారు. जो प्यार करता है ఎవరైతే ప్రేమని చేస్తారో वही धर्मराज के रूप में फिर వారి ధర్మరాజు రూపంలో మళ్ళీ मार भी देता है। కొట్టడం కూడా జరుగుతుంది. प्यार का पार्ट बजाने की जगह प्यार किया, ప్రేమ యొక్క పాటు చేసే స్థానంలో ప్రేమని చేశారు. और जब मार का पार्ट का टाइम आता है మరియు ఎప్పుడైతే కొట్టేటటువంటి టైం అనేది వస్తుందో तो मार भी बेशुमार देता है। అప్పుడు కొట్టడం కూడా మంచిగా కొట్టడం జరుగుతుంది. कोई कहे ये कैसे हो सकता? ఎవరైనా ఒకవేళ అనినట్లయితే ఇది ఎలా అవుతుంది అని, ये हो ही नहीं सकता, ఇది అవ్వనే అవ్వలేదు, यही हो सकता है। ఇదే అవ్వగలుగుతుంది. क्योंकि संगम युग में ఎందుకంటే సంగమ कोई యుగంలోనే पाप कर्म करता है तो उसका कितना बोझा ఎవరైనా करता है? పాపకర్మలు చేసినట్లయితే దాని యొక్క ఎన్ని రెట్లు పాపం అనేది ఎక్కుతుంది? 100 गुना बोझा चढ़ता है। 100% 100 రెట్లు పాపం అనేది ఎక్కుతుంది. ब्रह्मा जैसी श्रेष्ठ आत्मा को, బ్రహ్మ లాంటి శ్రేష్ఠ ఆత్మకి, ज्ञानवान आत्मा को, ధారణామూర్తి ఆత్మకి, जिसने बच्चों के ఎవరైతే పిల్లలకి इतनी बदतमीजियां सहन की,
ఎంత जिसने बच्चों के इतनी बदतमीजियां सहन की, ఎవరైతే పిల్లల యొక్క అన్ని అసభ్యతలని సహనాన్ని చేశారో, ऐसी श्रेष्ठ आत्मा को जिन्होंने दुख दे करके हाथ फेल कर दिया, అటువంటి శ్రేష్ఠ ఆత్మకి ఎవరైతే దుఃఖాన్నిచ్చి హార్ట్ ఫెయిల్ ని చేసేశారో, क्या उनका पाप कर्म नहीं बनता 100 गुना? అప్పుడు వారి యొక్క పాపకర్మలు అనేది తయారవ్వవా 100 రెట్లు? अगर उनका पाप कर्म 100 गुना बनता है, ఒకవేళ వారి యొక్క పాపకర్మలు అనేవి 100% 100 రెట్లు ఒకవేళ తయారైనట్లయితే, जिन्होंने ब्रह्मा जैसी श्रेष्ठ आत्मा को भी धोखा दिया, ఎవరైతే బ్రహ్మ లాంటి శ్రేష్ఠ ఆత్మని కూడా మోసగించారో, और दुनिया में अपना मर्तबा बढ़ा लिया, మరియు ప్రపంచంలో తమ యొక్క గౌరవాన్ని పెంచేసుకున్నారు, तो उनका हिसाब किताब कब पूरा होगा? सतयुग में అప్పుడు వారి యొక్క లెక్కాచారం అనేది ఎక్కడ పూర్తి అవుతుంది? సత్యుగంలోనా कि त्रेता में? లేక త్రేతాలోనా? कहाँ पूरा होगा? ఎక్కడ పూర్తి संगम అవుతుంది? युग में ही हिसाब किताब पूरा होगा। సంగమ యుగంలోనే లెక్కాచారం అనేది పూర్తి और అవుతుంది. कौन हिसाब किताब पूरा करेगा? మరియు ఎవరు లెక్కాచారాన్ని పూర్తి చేస్తారు? जिसके साथ हिसाब किताब हुआ है, ఎవరితో అయితే లెక్కాచారం అనేది అయ్యిందో वो हिसाब किताब వారి లెక్కాచారాన్ని पूरा करेगा। పూర్తి చేస్తారు. तो ब्रह्मा की सोल ही धर्मराज के रूप में అయితే బ్రహ్మ యొక్క సోలే ధర్మరాజు రూపంలోనే निमित्त बनती है। నిమిత్తంగా తయారవుతుంది. इस बात के निमित्त बनती है, ఏ విషయంలో నిమిత్తంగా తయారవుతుంది? पापों को सजाओं के द्वारा పాపాలని శిక్షల ద్వారా खलास करने के निमित्त बनती है। సమాప్తి చేయడం కోసం నిమిత్తంగా తయారవుతుంది. वो धर्म का राजा है। వారు ధర్మం యొక్క రాజా అయ్యారు. दूध का दूध పాలుకు పాలు और पानी का पानी करता है। మరియు నీరు నీరుగా చేసేస్తారు. इसलिए बाप कहते हैं धर्मराज है मेरा राइट हैंड। అందువల్లనే తండ్రి అంటారు ధర్మరాజు అయ్యారు నా రైట్ హ్యాండ్. त्रिमूर्ति के चित्र में राइट हैंड में कौन बैठा हुआ है? త్రిమూర్తి చిత్రంలోని రైట్ హ్యాండ్ రూపంలో ఎవరిని చూపించడం జరిగింది? కూర్చొని బ్రహ్మ కూర్చొని ఉన్నారు. वो है मेरा राइट हैंड। వారయ్యారు నా రైట్ హ్యాండ్. और शक्तियां भी है मेरी राइट हैंड। మరియు శక్తులు కూడా నా రైట్ హ్యాండ్ అయ్యారు. क्या? ఏంటి? जो जगदम्बा ఎవరైతే జగదంబ जगदम्बा की भुजाएं हैं, లేక జగదంబ యొక్క భుజాలున్నారో उनमें कौन प्रवेश करके धर्मराज का पार्ट बजाता है? వారిలోని ఎవరు ప్రవేశించి ధర్మరాజు యొక్క పాటని అభయనిస్తారు? कौन विनाश का पार्ट बजाता है? ఎవరు వినాశనం యొక్క పాటని చేస్తారు? कौन आतताइयों के पद का विनाश करता है? ఎవరు ఆకతాయిలు యొక్క పదవి యొక్క వినాశనాన్ని చేస్తారు? ब्रह्मा की सोल ही प्रवेश करती है బ్రహ్మ యొక్క సోలే ప్రవేశిస్తుంది जगदम्बा के रूप में। జగదంబ రూపంలోని. जो पद बने हुए हैं ऊंचे ऊंचे, ఏవైతే పదవులు తయారై ఉన్నాయో ఉన్నతమైనవి सबका विनाश कराती है, అన్నింటి యొక్క వినాశనాన్ని చేసేస్తారు. क्योंकि वो सब आतताई है। ఎందుకంటే వారందరూ ఆకతాయిలయ్యారు. आतताइयों का विनाश होता है ఆకతాయిలు యొక్క వినాశనం అవుతుంది. तो जो श्रेष्ठ आत्माएं हैं सूर्यवंशी और चंद्रवंशी, ఎవరైతే అప్పుడు శ్రేష్టమైన ఆత్మలు ఉంటారో చంద్రవంశీ మరియు సూర్యవంశీయులు, वो बची रह जाती। వారు మిగిలిపోయి ఉండిపోతారు. फिर उनका राज्य चलता है। మళ్ళీ అప్పుడు వారి యొక్క రాజ్యం అనేది నడుస్తుంది. जब तक आतताइयों का विनाश नहीं होता, ఎంతవరకు ఆకతాయిలు యొక్క వినాశనం అనేది అవ్వదు, अधर्मियों का विनाश नहीं होता, అధర్మీయుల యొక్క వినాశనం అనేది అవ్వదు, तब तक धर्म की स्थापना का कोई मूल्य नहीं। అంతవరకు ధర్మం యొక్క స్థాపన యొక్క కార్యం యొక్క మూల్యం అనేది ఏమీ కూడా ఉండదు. सन 68 से बाबा के 1968 నుండి शरीर छोड़ने के बाद బాబా శరీరం విడిచిపెట్టిన తర్వాత ब्राह्मण धर्म की स्थापना हुई पड़ी है। బ్రాహ్మణ ధర్మం యొక్క స్థాపన అయి ఉంది.
लेकिन ब्राह्मणों की राजाई क्यों नहीं शुरू हुई? కానీ బ్రాహ్మణుల యొక్క రాజాయి అనేది ఎందుకు స్థాపన అవ్వలేదు, ప్రారంభం అవ్వలేదు? क्यों? ఎందుకని? जब तक ఎందుకంటే ఎప్పటి వరకైతే कुखवंशावली ब्राह्मणों का विनाश नहीं होता है, కుకవంశావళి బ్రాహ్మణుల యొక్క వినాశనం అనేది అవ్వదు, तब तक मुखवंशावली ब्राह्मणों की प्रत्यक्षता అంతవరకు ముఖవంశావళి బ్రాహ్మణుల యొక్క ప్రత్యక్షత అనేది नहीं सकती। అవ్వలేదు. वो ब्राह्मण सो देवता बन ही नहीं सकते, వారు బ్రాహ్మణుసో దేవతలుగా తయారవ్వనే అవ్వలేరు, और उन देवताओं की राजधानी प्रत्यक्ष हो ही नहीं सकती। మరియు ఆ దేవతల యొక్క రాజధాని అనేది ప్రత్యక్షం అవ్వనే అవ్వలేదు. इसलिए అందువలనే ये टाइम नुदा हुआ है। ఈ టైం అనేది ఇమిడి ఉంది. ब्रह्मा द्वारा ब्राह्मण धर्म की स्थापना బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ ధర్మం యొక్క స్థాపన, और फिर वही ब्रह्मा మరియు మళ్ళీ అదే బ్రహ్మ जब कोई स्त्री चोले में प्रवेश करके जगदम्बा का पाठ बजाता है, ఎప్పుడైతే ఏదో స్త్రీ యొక్క శరీరంలో ప్రవేశించి ధర్మరాజు యొక్క పాత్రను అభినయిస్తారు, तो आसुरी तत्वों का विनाश कराने के निमित्त बनता है। అప్పుడు ఆసురీ తత్వాల యొక్క వినాశనాన్ని చేయడానికి నిమిత్తంగా తయారవుతారు. माताओं के द्वारा स्वर्ग का गेट खुलवाता हूँ। మాతల ద్వారా స్వర్గం యొక్క గేటుని తెరిపిస్తాను. कहीं बोला पुरुषों के द्वारा खुलवाता हूँ? ఎక్కడైనా అన్నారా పురుషుల ద్వారా తెరుస్తాను అని, తెరిపిస్తాను అని? माताओं के द्वारा खुलवाता हूँ, మాతల ద్వారా తెరిపిస్తాను. क्योंकि असली जो पवित्रता है ఎందుకంటే అసలైన పవిత్రత ఏదైతే ఉంటుందో అది ताई ही धारण कर सकती है। మాతలే ధారణ చేయగలుగుతారు. माताएं మాతలు चाहे तो अपना घर परिवार में కావాలంటే తమ ఇంటి పరివారంలోని दृढ़ता को अगर पालन कर ले, దృఢతని ఒకవేళ పాలన చేసేసినట్లయితే, पकड़ ले పట్టుకున్నట్లయితే, और अपनी बात पर మరియు अड़ जाए, తమ మాట మీద నిలబడినట్లయితే, तो पुरुष उनको अपवित्र नहीं बना सकता। అప్పుడు పురుషుడు ఆమెని అపవిత్రంగా చెయ్యలేడు. भले शरीर से अबला है, భలే శరీరంతో అబల అయినా కూడా, बल पुरुष अपवित्र बनता रहे, భలే పురుషుడు అపవిత్రంగా తయారవుతున్నా కూడా, शक्तिहीन होता रहे, శక్తిహీనుడు అవుతున్నా కూడా, लेकिन माताएं जब दृढ़ हो जाती हैं, కానీ ఎప్పుడైతే మాతలు దృఢంగా అయిపోతారు, शिव की शक्ति बन जाती हैं, శివశక్తులుగా తయారైపోతారు, तो उनको कोई नहीं हटा सकता अपनी అప్పుడు వారిని ఎవ్వరూ కూడా తొలగించలేరు. हट से नहीं हटा सकता अपनी తన हट से। మొండితనం నుండి पक्के रूप को पकड़ सकती है, పక్కా రూపాన్ని పట్టుకోగలుగుతుంది. पुरुष शरीर नहीं पकड़ सकता वो रूप। పురుష శరీరం ఆ రూపాన్ని పట్టుకోలేదు. इसलिए शिव शक्तियाँ गाई हुई है। అందువలనే శివశక్తులు అని గాయనం చేయబడ్డారు. शक्तियों का अपना हिसाब है శక్తులది తమ యొక్క లెక్క అయ్యింది, और पांडवों का अपना हिसाब। మరియు పాండవులది తమ యొక్క లెక్క అయ్యింది. जो काम शिव शक्तियाँ कर सकती है ఏ కార్యాన్నైతే శివశక్తులు చెయ్యగలుగుతారో वो पांडव नहीं कर सकते, అది పాండవులు చెయ్యలేరు. और जो काम पांडव कर सकते हैं మరియు ఏ కార్యాన్నైతే పాండవులు చెయ్యగలుగుతారో वो शक्तियाँ नहीं कर सकती। ఆ కార్యాన్ని శక్తులు చెయ్యలేరు. पांडव क्या कार्य कर सकते हैं? పాండవులు ఏ కార్యాన్ని చెయ్యగలుగుతారు? ऐसी ऊंची स्टेज बना सकते हैं आत्मा की ఎటువంటి ఉన్నతమైన స్థితిని తయారు చేసుకోగలుగుతారు అంటే, ఉన్నత స్థితిది कि देवान सारा ही దేహబానం మొత్తం అంతా కూడా गल सकता है, गल తొలగబడుతుంది, కరగబడుతుంది, जाएगा। కరిగిపోతుంది. ऊंची स्टेज में जाकर के पांडवों ने ఉన్నత స్థితిలోకి వెళ్లి పాండవులు देवान को बुलाई दिया। తమ దేహబానాన్ని కరిగించేసుకున్నారు. ये पांडवों के लिए गए नहीं। ఇది పాండవుల కోసం గాయనం ఉంది. देवान गल जाता है దేహబానం అనేది కరిగిపోతుంది, तो स्त्री पुरुष का भाव అప్పుడు స్త్రీ పురుషుడి యొక్క భావం खत्म हो
సమాప్తి అయిపోతుంది. आत्मा आत्मिक स्वरूप पकड़ लेती है, ఆత్మ ఆత్మిక స్వరూపాన్ని పట్టుకుంటుంది. फिर वो आत्मा भी शक्ति स्वरूप बन जाती है। మరియు ఆత్మ కూడా శక్తి స్వరూపంగా తయారైపోతుంది. वो आत्मा कोई भी चोले में प्रवेश करके, అప్పుడు ఆ ఆత్మ ఏ శరీరంలో ప్రవేశించైనా, जैसे बाप ఏ విధంగా అయితే తండ్రి दादा पाठ बजाते हैं, ब्रह्मा మరియు దాదా పాత్రని అభినయిస్తారు, की सोल బ్రహ్మ యొక్క సోల్ और మరియు शिव की सोल प्रवेश करके पाठ बजाती है, శివుడి యొక్క సోల్ ప్రవేశించి పాటని అభినయిస్తుందో, से वो आत्मा भी स्त्री या पुरुष का पाठ बजा सकती है। ब्रह्मा की सोल और शिव की सोल प्रवेश करके पाठ बजाती है, वैसे वो आत्मा भी स्त्री या पुरुष का पाठ बजा सकती है। అదే విధంగా ఆత్మ కూడా స్త్రీ మరియు పురుషుని యొక్క పాటని అభినయించగలుగుతుంది. तुम बच्चों के द्वारा పిల్లలైన మీ ద్వారా बाप दादा की तरह प्रवेश करके पाठ बजाने का బాప్ దాదా వలె ప్రవేశించేటటువంటి పాత్రని, रोल नोधा हुआ है। పాట అనేది, రోల్ అనేది ఇమిడి ఉంది. नहीं तो ये दुनिया के बड़े बड़े वैज्ञानिक जिन्होंने एटम बम बनाए हुए हैं, లేకుంటే ఈ ప్రపంచంలోని పెద్ద పెద్ద వైజ్ఞానికులు ఎవరైతే ఆటం బాంబుల్ని తయారు చేసి పెట్టి ఉంచారో, हाइड्रोजन बम बनाए हुए हैं, హైడ్రోజన్ బాంబుల్ని తయారు చేసి పెట్టారు, इनमें इतनी ताकत नहीं है వారిలో అంత శక్తి లేదు. कि वो अपनी बनाई हुई रचना को ही ఏమనంటే వారు తమ ద్వారా చేసినటువంటి రచనని प्रैक्टिकल रूप दे सके। ప్రాక్టికల్ రూపాన్ని ఇవ్వగలుగుతారేమో. वो अपने बनाए हुए एटम बमों को फोड़ने की ताकत नहीं रखते। వారు తమ ద్వారా తయారు చేయబడినటువంటి ఆటం బాంబులను విస్ఫోటం చేసేటటువంటి శక్తిని పెట్టుకోలేరు. जब टाइम आवेगा ఎప్పుడైతే సమయం వస్తుందో तो उनमें तुम बच्चे ही प्रवेश करेंगे అప్పుడు పిల్లలైన మీరే వారిలోని ప్రవేశిస్తారు. और प्रवेश करके उनकी बुद्धि को మరియు ప్రవేశించి వారి బుద్ధిని ऑक्युपाई करेंगे। ఆక్యుపై చేయటం జరుగుతుంది. और उनके द्वारा మరియు వారి ద్వారా, बनाई हुई चीज के द्वारा వారు తయారు చేసినటువంటి వస్తువుల ద్వారా सारी दुनिया का संहार हो जाएगा। మొత్తం ప్రపంచం యొక్క సంహారం అయిపోతుంది. पाप किसके ऊपर लगेगा? పాపం ఎవరి మీద అంటుకుంటుంది? शरीरधारी के ऊपर लगेगा, శరీరధారి మీద అంటుకుంటుందా? बनाने वाले के ऊपर लगेगा, తయారు చేసిన వారి మీద అంటుకుంటుందా? या जिस सोल ने प्रवेश करके उनकी बुद्धि को घुमाया उसके ऊपर पाप लगेगा। లేక ఏ సోల్ అయితే ప్రవేశించి వారి యొక్క బుద్ధిని తిప్పుతుందో, లేక వారి యొక్క బుద్ధిని తిప్పుతుందో వారి మీద పాపం అనేది అంటుకుంటుందా? ఆ సోల్ మీద అంటుకుంటుందా? जिसने बनाया है वो ఎవరైతే తయారు చేశారో पहली गलती। వారిది మొదటి తప్పయ్యింది. और बनाने के बाद మరియు తయారు చేసిన తర్వాత प्रवेश करके पाठ बजा रहा है, ఎవరైతే ప్రవేశించి పాటుని అభినయిస్తున్నారో उसका भाव दूसरा है। వారి యొక్క భావం అనేది వేరే అయ్యింది. अपने अहंकार को पोषण करने का भाव नहीं है, తమ యొక్క అహంకారాన్ని పోషించుకునేటటువంటి భావం అనేది వారిలో లేదు. भाव ये है భావం ఏంటి అంటే ये एटमिक धमाकों से ఈ ఆటమిక్ ధమాకా ద్వారా जो आसुरी तत्व है दुनिया का वो खलास हो जाए। ఎవరైతే ఈ ప్రపంచంలోని ఆసురీ తత్వాలు ఉన్నాయో వారి యొక్క సమాప్తి అయిపోవాలి. और जो बाप के योगी तो आत्मा बच्चे हैं, మరియు తండ్రి యొక్క యోగితు ఆత్మలు పిల్లలు ఎవరైతే ఉన్నారో वो बचे रह जाए। వారు మిగిలిపోయి ఉండిపోవాలి. योग एक ऐसी प्रक्रिया है యోగము ఒక ఎటువంటి పరిక్రియ అంటే जिसमें श्वास प्रश्वास अति धीमी हो जाती है। దానిలోని శ్వాస ప్రశ్వాస అనేది చాలా నెమ్మదిగా అయిపోతుంది, స్లోగా అయిపోతుంది. जब आदमी देहभान में आता है, विकार में जाता है, तो ఎప్పుడైతే మనుష్యులు దేహభానంలోకి వస్తారో, వికారాల్లోకి వెళ్తారో श्वास प्रश्वास की प्रक्रिया उखड़ जाती है। అప్పుడు శ్వాస ప్రశ్వాస యొక్క పరిక్రియ అనేది పెకిలించబడిపోతుంది.
और जब देही अभिमानी बनता है, మరియు ఎప్పుడైతే దేహి అభిమానిగా తయారవుతారో आत्मा अभिमानी जितना जितना बनता जाता है, उसकी श्वास प्रश्वास की प्रक्रिया ఆత్మాభిమాని పిల్లవాడిగా ఎప్పుడైతే తయారైపోతారో అప్పుడు వారి యొక్క శ్వాస ప్రశ్వాస అనేది धीमी होती जाती है। నెమ్మదిగా తయారైపోతూ ఉంటుంది. इतनी भी धीमी हो सकती है ఎంత నెమ్మదిగా అవ్వగలుగుతుంది అంటే कि उसे न भूख लगेगी न प्यास लगेगी, అప్పుడు వారికి ఆకలి కూడా వెయ్యదు మరియు దాహం కూడా వెయ్యదు न मल त्याग की इच्छा होगी। మరియు మలమూత్రాలని త్యాగం చేసేటటువంటి కోరిక కూడా ఉండదు. इंद्रियों से कुछ भी ग्रहण करने की इच्छा नहीं होगी। ఇంద్రియాలతోని ఏమీ కూడా గ్రహణం చేసేటటువంటి ఇష్టం అనేది ఉండదు. बाहरी दुनिया की कोई चीज ग्रहण करने की इच्छा नहीं होगी। మొత్తం ప్రపంచం యొక్క ఏ వస్తువుని కూడా గ్రహణం చేసేటటువంటి ఇష్టం అనేది ఉండదు. तो तामसी तत्वों का असर उस आत्मा के ऊपर पड़ेगा। అప్పుడు తామసీ తత్వాల యొక్క ప్రభావం అనేది ఆత్మల మీద పడుతుందా? नहीं పड़ेगा। పడదు. भले सृष्टि पर एटमिक धमाके होते रहे, భలే ఈ సృష్టి మీద యాటమిక్ ధమాకాలు అనేవి అవుతూ ఉన్నా కూడా, उन విస్ఫోట एटमिक అవుతూ ఉన్నా, धमाकों की जो विषैली गंध है, ఆ యాటమిక్ విస్ఫోటాల యొక్క ఏదైతే దుర్గంధం అనేది ఉంటుందో वो उन आत्माओं को అవి ఆ ఆత్మలని प्रभावित नहीं कर पाएगी। ప్రభావితం అనేది చెయ్యలేకపోతుంది. वो सेफ बनी रहेंगी। వారు సేఫ్ గా అయి ఉంటారు. और जिनके पास ये राजयोग की प्रक्रिया नहीं होगी, మరియు ఎవరి దగ్గర అయితే ఈ రాజయోగం యొక్క పరిక్రియ అనేది ఉండదో, ये शिफ्ट नहीं होगी, ఈ విశేషత అనేది ఉండదో, वो विनाश को पा जाएंगे। వారు వినాశనాన్ని పొందుతారు. तो विनाश कल्याणकारी हुआ, అప్పుడు వినాశనం కళ్యాణకారి అయ్యిందా లేక कल्याणकारी हुआ। అకల్యాణకారి అయ్యిందా? जिनका भाव था ఎవరి భావం అయితే అయ్యిందో, हम दुनिया को विनाश कर देंगे, इसलिए हमने एटमिक एनर्जी तैयार की है। మేము ప్రపంచం యొక్క ప్రపంచాన్ని వినాశనం చేసేస్తాము, అందువలనే ఈ ఆటమిక్ ఎనర్జీని తయారు చేస్తాం. उनके लिए कल्याणकारी। వారి కోసం అయ్యింది అకల్యాణకారి. और जिनका भाव है మరియు ఎవరి భావం అయితే అయ్యిందో, कि दुनिया से जो अनिष्ट तत्व है उनका नाश हो जाए, ఏమనంటే ప్రపంచంలో ఎవరైతే అనిష్ట తత్వాలు ఉన్నారో వారి యొక్క నాశనం అయిపోవాలి. और जो पोषक तत्व है మరియు ఎవరైతే పోషక తత్వాలు ఉన్నారో उनका संवर्धन हो। వారి యొక్క సంవర్ధనం అనేది అవ్వాలి. तो भाव प्रधान विश्व रचिरा था। అప్పుడు భావ ప్రధానం విశ్వరచ రాక అయ్యింది. जिस भावना से जो कर्म किया जाता है, ఏ భావనతో అయితే ఏ కర్మనైతే చేస్తామో उसका फल भी वैसा ही होता है। దాని యొక్క ఫలం కూడా అలాగే ఉంటుంది. श्रेष्ठ भावना से विनाश का कार्य भी किया गया, శ్రేష్ఠ భావనతోని వినాశనం యొక్క కార్యాన్ని చేసినా కూడా, तो भी वो कल्याणकारी होगा। అయినా కూడా అది కళ్యాణకారి అయ్యింది. इसलिए गीता में लिखा हुआ है అందువలనే గీతలోని వ్రాయబడి ఉంది कि आत्मनिष्ठ ఏమనంటే ఆత్మనిష్ఠ अगर सारे संसार की भी हत्या कर दे, ఒకవేళ మొత్తం ప్రపంచం యొక్క హత్య చేసేసినా కూడా, तो उसके ऊपर कोई पाप అయినా కూడా అతని మీద ఏ పాపము అనేది नहीं लग सकता। అంటుకోదు. तो ये विशेषता है राजयोग की। అయితే ఈ విశేషత అయ్యింది రాజయోగంది. ऐसा राजयोग అటువంటి రాజయోగం सिवाय परमात्मा बाप के और दुनिया में कोई मनुष्य मात्र सिखा नहीं सकता। కేవలం పరమాత్మ తండ్రి తప్ప ఇంకెవ్వరూ కూడా ఈ రాజయోగాన్ని నేర్పించలేరు. वो देह के योग सिखाएंगे, వారు దేహం యొక్క యోగాన్ని दैहिक నేర్పిస్తారు, क्रियाएं सिखाएंगे, దైహిక క్రియలని నేర్పిస్తారు. उल्टे हो जाओ, सीधे हो जाओ, తిన్నగా అయిపోండి మరియు ఉల్టాగా అయిపోండి. योग की ढेर प्रक्रियाएं सिखाएंगे। యోగం యొక్క అనేక పరిక్రియల్ని నేర్పిస్తారు. वो शारीरिक व्यायाम सिखाते हैं, వారు శారీరక వ్యాయామాల్ని నేర్పిస్తారు. लेकिन मन को एकाग्र करने वाली तरीका, కానీ మనసుని ఏకాగ్రం చేసేటటువంటి పద్ధతిని నేర్పించరు. मन बुद्धि को कैसे एकाग्र किया जाए, మనసు బుద్ధిని ఏ విధంగా ఏకాగ్రం చేసుకోవాలి. मन ही तो बड़ा चंचल है। మనసే కదా ఎక్కువగా చంచలం అయ్యింది. ऐसे कहीं कहा
ఎక్కడైనా ఇలా అన్నారా? कि 10 इंद्रियां बहुत चंचल हैं और मन ఏమనంటే 10 ఇంద్రియాలు చాలా చంచలం అయ్యాయి, चल नहीं है। మనసు చంచలం కాదు అని. मन बहुत चंचल, మనసు చాలా చంచలం అయ్యింది. मन की चंचलता మనసు యొక్క చంచలత दृष्टि से मापी जाती है। దృష్టితోని లెక్కించబడుతుంది. आंखें बहुत धोखा देने वाली, కళ్ళు చాలా మోసగించేవయ్యాయి. आंखें स्थिरियम भी बनती हैं। నేత్రాలు స్థిరంగా కూడా అవుతాయి, మరియు हैं? నేత్రాలు चंचल से चंचल भी बनती है। చంచలం నుండి చంచలంగా కూడా తయారవుతాయి. आंखें सिविलाई भी बनती है నేత్రాలు సివిలైగా కూడా అవుతాయి, और आंखें क्रिमिनलाई भी बनती है। మరియు నేత్రాలు క్రిమినల్ ఐగా కూడా అవుతాయి. 10 इंद्रियों में 10 ఇంద్రియాలలోని सबसे जास्ती इंद्रिय सूक्ष्म है आंख, అన్నింటికంటే కూడా సూక్ష్మ ఇంద్రియం అయ్యాయి నేత్రాలు, और आंख से भी ज्यादा सूक्ष्म है मन। మరియు నేత్రాల కంటే కూడా ఎక్కువ సూక్ష్మం అయ్యింది మనసు. मन से वाइब्रेशन बनते हैं। మనసు ద్వారా వైబ్రేషన్లు తయారవుతాయి. दृष्टि से भी सृष्टि सुधरती है, దృష్టితోని కూడా సృష్టి చక్కబడుతుంది. लेकिन तभी दृष्टि से सृष्टि सुधरेगी కానీ ఎప్పుడు దృష్టి ద్వారా సృష్టి పరివర్తన అవుతుంది అంటే जब दृष्टि पवित्र बन जाए, ఎప్పుడైతే దృష్టి పవిత్రంగా తయారైపోతుందో. और पवित्र दृष्टि तभी बनेगी మరియు పవిత్ర దృష్టి ఎప్పుడు తయారవుతుంది అంటే जब मनसा एकाग्र हो जाए। ఎప్పుడైతే మనసు ఏకాగ్రం అవుతుందో. वो मनसा की एकाग्रता ఆ మనసు యొక్క ఏకాగ్రత मनुष्य गुरु नहीं सिखा सकते। మనుష్య గురువులు నేర్పించలేరు. ये मनुष्य गुरुओं का काम नहीं है। ఇది మనుష్య గురువుల యొక్క కార్యం కాదు. मन है आत्मा, మనసు అయ్యింది मन ఆత్మ. बुद्धि को ही आत्मा कहा जाता है। మనసు బుద్ధిని ఆత్మ అనడం జరుగుతుంది. शरीर में 10 इंद्रियां हैं। శరీరంలో 10 ఇంద్రియాలున్నాయి. आत्मा जब शरीर छोड़ती है ఆత్మ ఎప్పుడైతే శరీరాన్ని तो విడిచిపెడుతుందో 10 इंद्रियां निर्जीव हो जाती हैं। అప్పుడు 10 ఇంద్రియాలు నిర్జీవం అయిపోతాయి. उनमें कोई हरकत नहीं रहती। వాటిలోని ఏ కదలిక కూడా ఉండదు. आंखें भी बटन हो जाती है। కళ్ళు కూడా బటన్ అయిపోతాయి. है 10 इंद्रियां मौजूद 10 ఇంద్రియాలు హాజరై ఉన్నాయి मुर्दे में, శవంలోని. तो कौन सी चीज निकल गई? కానీ ఏం వస్తువు అనేది వెళ్ళిపోయింది. आत्मा निकल गई। आत्मा माना వెళ్ళిపోయింది. मन बुद्धि की पावर निकल गई। ఆత్మ అనగా మనసు బుద్ధి యొక్క పవర్ అనేది వెళ్ళిపోయింది. मन बुद्धि को ही आत्मा कहा जाता है। మనసు బుద్ధిని ఆత్మ అనడం జరుగుతుంది. ये आत्मा को स्वयं स्थिति में स्थित कराना ఈ ఆత్మని స్వయం స్థితిలో స్థిరం చేయటం परमात्मा बाप का काम है। పరమాత్మ తండ్రి యొక్క కార్యమయ్యింది. ये मनुष्यों का काम नहीं, ఇది మనుషుల యొక్క కార్యం కాదు. लेकिन परमात्मा बाप కానీ పరమాత్మ తండ్రి इस सृष्टि पर सर्वव्यापी नहीं है। ఈ సృష్టి మీద సర్వవ్యాపి కాదు. इस सृष्टि पर ఈ సృష్టి మీద सदैव मौजूद नहीं है। సదైవం హాజరై ఉండరు. वो तो इस सृष्टि पर तब आता है అతనైతే ఈ సృష్టి మీద ఎప్పుడు వస్తారంటే जब ये सृष्टि तमो प्रधान बन जाती है। ఎప్పుడైతే ఈ సృష్టి తమో ప్రధానంగా తయారైపోతుందో. 4 अवस्थाएं पूरी कर लेती है। 4 అవస్థలు పూర్తి చేసేసుకుంటుందో. जैसे दुनियावी बाप होते हैं, ఏ విధంగా ప్రపంచం యొక్క తండ్రి ఉంటారు, अपने बच्चों के लिए తమ పిల్లల కోసం घड़ी घड़ी नया मकान नहीं बनाते रहते। గడియ కొత్త ఇల్లుని కట్టి ఇవ్వరు. जब मकान पुराना होता है ఎప్పుడైతే ఇల్లు పురాతనం అయిపోతుందో तो बच्चों के लिए नया मकान बनाते हैं। అప్పుడు పిల్లల కోసం కొత్త ఇల్లుని కట్టిస్తారు. ऐसे ये सृष्टि रूपी मकान है। అదే విధంగా ఈ సృష్టి రూపీ ఇల్లు అయ్యింది. इस सृष्टि रूपी मकान की जब तामसी अवस्था पूरी होती है ఈ సృష్టి రూపీ ఇల్లు యొక్క తామసీ అవస్థ అనేది ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో इसमें सुख नाम की कोई चीज नहीं रह जाती। ఇందులో సుఖం యొక్క పేరు అనేది వస్తువు అనేది ఏమీ కూడా మిగిలి ఉండదు. तन का भी सुख नहीं रहता, मन का भी सुख
सुख नहीं रहता, తనువు యొక్క సుఖం కూడా ఉండదు, మనసు యొక్క సుఖం కూడా ఉండదు, दृष्टि का भी सुख नहीं रहता, దృష్టి యొక్క సుఖం కూడా धन ఉండదు, का भी कोई सुख नहीं रहता। ధనం యొక్క సుఖం కూడా ఏమీ ఉండదు. तन से, मन से, धन से తనువు ద్వారా, మనసు ద్వారా, ధనం ద్వారా हर प्रकार से आत्मा दुखी महसूस करती है। అన్ని ప్రకారాల ద్వారా ఆత్మ ఎప్పుడైతే దుఃఖాన్ని అనుభూతి చేసుకుంటుందో, इस सृष्टि की कोई आत्मा ऐसी नहीं है ఈ సృష్టి యొక్క ఏ ఆత్మ కూడా అటువంటిది లేదు ఏదైతే तन से, मन से, धन से कभी दुख తనువు ద్వారా, మనసు ద్వారా, ధనం ద్వారా ఎప్పుడూ కూడా का अनुभव न करती है। దుఃఖాన్ని అనుభవం చేసుకోకుండా ఉంటుందేమో. जब ऐसी हालत हो जाती है ఎప్పుడైతే అటువంటి పరిస్థితి అనేది అయిపోతుందో तो परमात्मा बाप आकर के नई सृष्टि मकान बनाने के लिए అప్పుడు పరమాత్మ తండ్రి కొత్త సృష్టిని తయారు చేయడం కోసం ईंटें तैयार करता है। ఇటుకల్ని తయారు చేస్తారు. ये आत्मा रूपी ईंटें हैं चैतन्य, వీరు ఆత్మరూపి ఇటుకలయ్యారు చైతన్యం, जो मिट्टी बन जाती है। ఏదైతే మట్టిగా తయారైపోతుందో, देह अभिमान की मिट्टी, దేహాభిమానం యొక్క మట్టి देह को याद करते करते దేహాన్ని యాదు చేస్తూ చేస్తూ मिट्टी बन जाती है। మట్టిగా అయిపోతుంది. ऐसी कब्र दाखिल आत्माओं को అటువంటి సమాధి కలిగినటువంటి ఆత్మలని वो क्या बनाता है? వారు ఏం చేస్తారు? चैतन्य చైతన్య दीपक बनाता है, దీపకం, చైతన్య దీపాలుగా తయారు చేస్తారు, रोशनी वाली बनाता है। ప్రకాశవంతంగా తయారు చేస్తారు. वो ज्ञान की रोशनी जब आत्मा में आती है ఆ జ్ఞానం యొక్క ప్రకాశం అనేది ఆత్మలో ఎప్పుడైతే तो వస్తుందో एकाग्र हो जाता అప్పుడు ఏకాగ్రం అయిపోతుంది. है। अब जो जितनी प्रैक्टिस करे ఇప్పుడు एकाग्रता की, ఏకాగ్రత యొక్క ప్రాక్టీస్ ని ఎవరు ఎంత చేస్తారో वो इतने देहवानी होते हैं కొంతమంది ఎంత దేహభవానీలుంటారు, कि धन कमाने में ही लगे रहते हैं। ధనాన్ని సంపాదించుకోవడంలోనే ఉండిపోతారు. मेरी देह का पोषण होता रहे, నా దేహం యొక్క పోషణ అవుతూ ఉండాలి, मेरे बाल बच्चों का पोषण होता रहे, నా పిల్ల జల్లల యొక్క పోషణ అనేది అవుతూ ఉండాలి, सेफ्टी बनी रहेगी। సేఫ్టీగా అయి ఉంటుంది. अरे धन तो विनाशी है, అరే ధనం అయితే వినాశీ అయ్యింది, विनाशी धन से क्या सेफ्टी होगी? వినాశీ ధనంతో ఏం సేఫ్టీ అవుతుంది? धन की शक्ति, ధనం యొక్క శక్తి, मन की शक्ति మనసు యొక్క శక్తి और तन की शक्ति, మరియు తనువు యొక్క శక్తి, ये तीनों शक्तियों में सर्वोपरि शक्ति कौन सी है? ఈ మూడు శక్తుల్లోని సర్వోపరి శక్తి ఏమయ్యింది? मन जो है మనసు ఏదైతే ఉంటుందో वो अविनाशी चीज है। అది అవినాశి వస్తువు అయ్యింది. जो अविनाशी है ఏదైతే అవినాశి అయ్యిందో वही श्रेष्ठ शक्ति है। అది శ్రేష్టమైన శక్తి అయ్యింది. ये तन भी विनाशी, ఈ తనువు కూడా तन వినాశి, के 5 तत्व भी विनाशी, ఈ తనువు యొక్క పంచ తత్వాలు కూడా వినాశి, और इस तन से कमाया हुआ धन भी विनाशी। మరియు ఈ తనువు ద్వారా సంపాదించబడినటువంటి ధనం కూడా వినాశి అయ్యింది. जो मन बुद्धि रूपी आत्मा है ఏదైతే మనసు బుద్ధి రూపి ఆత్మ ఉంటుందో उससे कमाया हुआ जो ज्ञान धन है దానితో సంపాదించినటువంటి ఏదైతే జ్ఞానధనం ఉంటుందో वो अविनाशी है। అది అవినాశి అయ్యింది. इस विनाशी शरीर से जो विनाशी धन कमाया जाता है ఈ వినాశీ దేహంతో తనువుతో ఏదైతే వినాశీ ధనాన్ని సంపాదించడం జరుగుతుందో वो अगले जन्म में साथ नहीं जाता, అది వేరే జన్మల్లోని తోడులో వెళ్ళదు. और अविनाशी मन बुद्धि रूपी आत्मा से जो ईश्वरीय ज्ञान धन कमाया जाता है మరియు అవినాశి మనసు బుద్ధితో ఏదైతే జ్ఞానధనాన్ని సంపాదించుకుంటామో वो अगले जन्म में అది తర్వాత జన్మలోకి साथ देता है, తోడులో స్నేహంగా ఉంటుంది, साथ जाता है। తోడులోకి వెళ్తుంది. और जन्मों में तो एक जन्म के लिए 2 जन्म के लिए साथ जाता है, వేరే జన్మల్లోనైతే ఒక జన్మ కోసం 2 జన్మల కోసం తోడులో వెళ్తాయి. और
और यहाँ तो ये अविनाशी ज्ञान धन మరియు ఇక్కడైతే ఈ అవినాశి జ్ఞానధనం जन्म जन्मांतर के लिए జన్మ జన్మాంతరాల కోసం अविनाशी हो जाता है। అవినాశిగా తయారైపోతుంది. जो यहाँ जितना ईश्वरीय ज्ञान धन धारण करेगा ఇక్కడ ఎవరు ఎంత ఈశ్వరీయ జ్ఞానాన్ని ధారణ చేస్తారో वो जन्म जन्मांतर के लिए साहूकार बनता रहेगा। వారు జన్మ జన్మాంతరాల కోసం సాహుకారులుగా తయారవుతూ ఉంటారు. अविनाशी ज्ञान धन से जो जितनी दूसरों की सेवा करेगा అవినాశి జ్ఞానరత్నాలతో ఎవరు ఎంత వేరే వారి యొక్క సేవని చేస్తారో उस सेवा के आधार पर वो ఆ आत्मा సేవ जन्म యొక్క जन्मांतर ఆధారంగా के लिए జన్మ జన్మాంతరాల కోసం राज्य पद प्राप्त करता रहेगा। రాజ్య పదవిని ప్రాప్తించుకుంటూ ఉంటారు. 21 जन्मों में 21 జన్మల్లోని दैवी राज्य प्राप्त करता है దైవీ రాజ్యాన్ని ప్రాప్తించుకుంటారు. और 21 जन्मों के आधार पर మరియు 21 జన్మల ఆధారంగా 63 जन्म 63 జన్మలు जो आसुरी राज्य चलता है ఏదైతే ఆసురీ రాజ్యం నడుస్తుందో वहाँ भी उसका हिस्सा बन जाता है। అక్కడ కూడా వారి యొక్క భాగం అనేది తయారైపోతుంది. क्योंकि इस एक ईश्वरीय जन्म में जो कमाई करते हैं ఎందుకంటే ఈ ఒక్క ఈశ్వరీయ జన్మలో ఏదైతే సంపాదించుకుంటారో वो ईश्वरीय कमाई 21 जन्म तक फल देती रहती है। ఆ ఈశ్వరీయ సంపాదన అనేది 21 జన్మల వరకు పనికొస్తుంది. लेकिन 21 जन्मों के आधार पर जो కానీ 21 జన్మల ఆధారంగా ఏదైతే संस्कार बन जाते हैं आत्मा के సంస్కారాలనేవి ఆత్మ తయారైపోతాయో संगम युग में సంగం యుగంలోని वो 63 जन्म भी काम देते हैं। అవి 63 జన్మలు కూడా పనికొస్తాయి. जैसे कोई आत्मा यहाँ तीव्र संस्कार वाली बन जाती है ఏ విధంగా అయితే ఇక్కడ ఏ ఆత్మ అయినా తీవ్ర సంస్కార వారిగా అయిపోతుందో तीव्र योगी बन जाती है తీవ్ర యోగిగా తయారైపోతుందో तीव्र पुरुषार्थी बन जाती है తీవ్ర పురుషార్థిగా తయారైపోతుందో तो द्वापर कलयुग में भी जाकर के वो तीव्र पुरुषार्थी के रूप में जन्म जन्मांतर प्रत्यक्ष होती रहेगी। అప్పుడు ద్వాపర కలియుగాలలోని కూడా వెళ్ళి తీవ్ర పురుషార్థిల రూపంలోని ప్రత్యక్షమవుతుంది. जैसे महारानी विक्टोरिया का ఏ విధంగా అయితే మహారాణి విక్టోరియా యొక్క वजीर మంత్రి स्ट्रीट लाइट पर पढ़ाई पढ़ता था వీధి లైట్లలోని చదువుని చదువుకునేవాడు. और पढ़ते लिखते इतना होशियार हो गया समाज में మరియు చదువుతూ రాస్తూ సమాజంలోని ఎంత తెలివైన వాడిగా అయిపోయారు అంటే कि वो महारानी ఏమనంటే का वजीर बन करके बैठ गया। అతను మహారాణి విక్టోరియా యొక్క మంత్రిగా అయిపోయి కూర్చుండిపోయారు. महारानी की बुद्धि राज्य चलाती है మహారాణి యొక్క బుద్ధి రాజ్యాన్ని నడిపిస్తుందా या वजीर की बुद्धि राज्य चलाती है? లేక మంత్రి యొక్క బుద్ధి రాజ్యాన్ని నడిపిస్తుందా? वास्तव में राजाई कौन करता है? నిజానికి రాజాయిని ఎవరు చేస్తారు? हैं? कौन करता है? ఎవరు చేస్తారు? वजीर की बुद्धि राजाई करती है। మంత్రి యొక్క బుద్ధి రాజాయిని చేస్తుంది. तो एक ही जन्म में అయితే ఒకే జన్మలోని साधारण व्यक्ति से उठ करके इतना बड़ा बन करके बैठ जाए సాధారణ వ్యక్తి నుండి లేవబడి जन्म में साधारण व्यक्ति से उठ करके इतना बड़ा बन करके बैठ जाए అంత పెద్దవారుగా ఎక్కి ఒకవేళ కూర్చుండిపోయినట్లయితే ये पुरुषार्थ की तीव्रता की बात हुई ना। ఇది పురుషార్థం యొక్క తీవ్రత యొక్క విషయం అయ్యింది కదా. ये पुरुषार्थ की तीव्रता के संस्कार उस आत्मा ने कहाँ धारण किए होंगे? ఈ పురుషార్థం యొక్క తీవ్రత యొక్క సంస్కారాన్ని ఆ ఆత్మ ఎక్కడ ధారణ చేసి ఉండి ఉంటుంది? संगम युग में धारण करते। సంగం యుగంలో ధారణ చేస్తుంది. बाबर का मिसाल है, బాబర్ యొక్క ఉదాహరణ ఉంది. एक साधारण सिपाही था ఒక సాధారణ సిపాయిగా ఉండేవారు और भारत का सम्राट बन करके बैठ गया మరియు భారత్ యొక్క సమ్రాటుగా అయి కూర్చుండిపోయారు एक ही जीवन में। ఒకే జీవనంలోని. तो ये तीव्रता के संस्कार कहाँ से धारण किए? అయితే ఈ తీవ్రత యొక్క సంస్కారాన్ని ఎక్కడ ధారణ చేశారు? संगम युग में ही ये तीव्रता के संस्कार धारण होते हैं। సంగం యుగంలోనే ఈ తీవ్రత యొక్క సంస్కారాలు ధారణ అవుతాయి.
अभी ये संगम युग जो है అయితే ఇప్పుడు ఈ సంగమ యుగం ఏదైతే ఉంటుందో वो बहुत श्रेष्ठ युग है। అది చాలా శ్రేష్టమైన యుగం అయ్యింది. जन्म जन्मांतर की प्राप्ति करने का युग है। జన్మ జన్మాంతరాలు ప్రాప్తిని చేసుకునేటటువంటి యుగం అయ్యింది. इस जन्म में अगर चूक हो गई ఈ జన్మలో ఒకవేళ గురి తప్పింది అంటే प्राप्ति करने में ప్రాప్తిని చేసుకోవడంలోని तो जन्म जन्मांतर की चूक हो जाएगी। అప్పుడు జన్మ జన్మాంతరాలు గురి తప్పబడిపోతాం. जन्म जन्मांतर की नहीं चूक हो जाएगी, జన్మ జన్మాంతరాలు గురి తప్పబడిపోదు, लेकिन కానీ कल्प कल्पांतर की चूक हो जाएगी। కల్ప కల్పాంతరాల కోసం గురి తప్పబడుతుంది. सदा सदा घाटे में रहेंगे। సదా సదా నష్టంలోని ఉంటాం. इसलिए ये संगम युग అందువలనే ఈ సంగమ యుగం आस्पीशियस युग गाया हुआ है। ఆస్పీసియస్ యుగం అని గాయనం చేయబడి ఉంది. ओम शांति। ఓం శాంతి.